మాతృదేవోభవ. వేలున్ వేలగునేండ్లు అమ్మ వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని అమ్మ వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్యదరుంగబోవు గదా అమ్మ వేలున్ వేలగునేండ్లు కాలగతి నైవేద్యముగా సాగని నీలాలింపులు నిష్కళంకమగుని నిత్యానురాగమ్ములు ఏ వేళన్ వన్యదరుంగబోవు గద నిర్వేదమ్ము బోద్రోలగా చాలును తల్లి ప్రేమ నిర్వేదమ్ము పోద్రోలగా చాలును తల్లి ప్రేమ ఇతరాశల్లేవు ముమ్మాటికిన్. ఎన్నేండ్లు గడిచినా ఎన్ని సంవత్సరాల పేర్లు మారినా నశించనిదేమిటి అంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ. అంతకంటే గొప్పది భారత మాత యొక్క ప్రేమ. మనము మన తల్లిదండ్రులు కూడా శాశ్వతం కాదు, కానీ భారతదేశం సృష్టి పుట్టినప్పటి నుంచి ఏర్పడింది, అది శాశ్వతం. అజనాభమని ఈ దేశానికి పేరు. అజుడు అంటే బ్రహ్మ, అజనాభము అంటే బ్రహ్మదేవుని యొక్క నాభి. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి నాభిలోంచి జన్మిస్తే ఆ బ్రహ్మకే ఆ సృష్టికి మూల కేంద్రమైన స్థానం భారతదేశం. అందుకే మన ఋషులు భారతదేశంలోనే ఎక్కువ శ్రద్ధ చేశారు తత్వ విజ్ఞానాన్ని పంచిపెట్టడానికి. భగవంతుడు కూడా అదేం పక్షపాతమో అదేం వ్యామోహమో తెలియదు, కానీ 10 అవతారాలు ఇక్కడే ఎత్తాడు, ఈ నేల మీదే ఎత్తాడు. భగవంతుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మొత్తం సృష్టికి గరిమనాభిలాగా కేంద్ర ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశం బాగుంటే యావత్ భూమండలము బాగుంటుంది అనేదే ఉద్దేశం. ఆ భారతదేశంలో ప్రధానమైనటువంటి మతం హిందూ మతం, ప్రధానమైన ధర్మం హిందూ ధర్మం. ఆ హిందూ ధర్మం బాగుంటే యావత్ భారతదేశం బాగుంటుంది, యావత్ భూమండలం బాగుంటుంది అనేది సారాంశప్రాయమైన మాట. మనం ఆ ధర్మ విశిష్టతను తెలుసుకోవడానికే ఇక్కడ సమావేశమయ్యాం. అందులో భాగంగా ఇవాళ నేను కవిని కాబట్టి, తెలుగువాణ్ణి కాబట్టి, ఒక మహాకవిని గురించి 2 మాటలు చెప్పి నేను రంగప్రవేశం చేస్తాను. ఈవేళ 125 ఏళ్ల క్రితం పుట్టినవాడు, భావకవిత్వంలో అందవేసిన చెయ్యి, దీపావళి అనే ఖండకావ్యం ద్వారా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి మహాకవి వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి 125వ జయంతి సంవత్సరం ఇది. 125వ జయంతి. ఆ మహాకవి పుట్టి 125 ఏళ్ళయింది. ఆయన బలహీనుల కోసం కవిత్వం రాశాడు, పేదవాళ్ల కోసం కవిత్వం రాశాడు. దీపావళి ఖండికలో ఆయన అంటాడు, వెలగనీయి కాగడా వెలగనీయి కాగడా దారి తప్పిన బాటసారి కోసం దారి కానని పేదవాడి కోసం వెలగనీయి కాగడా అంటాడు. దీపావళి దీపం మనం ఎందుకు వెలిగించడం అంటే దారి చూపడం. విద్యుత్ దీపానికి మన ఇంట్లో భగవంతుడి దగ్గర పెట్టే దీపానికి ఒక ప్రధానమైన భేదం ఉంది. ఊరికే కరెంట్ లైట్ విడేస్తే దీపారాధన చేసినట్టు కాదు. అలాగైతే ఇక్కడ ఇంత హంగామా చేయాల్సిన అవసరం ఏం లేదు. జ్యోతిష్మతీం ద్వా సాధయామి జ్యోతిష్మతీం ద్వా సాధయామి అని మంత్రాలు చదవలసిన పని ఏం లేదు. మామూలు దీపానికి, మనం ఒత్తితో తయారు చేసి పెట్టే దీపానికి విద్యుత్ దీపానికి ఎంత తేడా ఉంటుంది అంటే, ఈ దీపంతో ఇంకెన్ని దీపాలైనా వెలిగించవచ్చు, విద్యుత్ దీపంతో ఇంకో దీపం వెలిగించలేము. దేని స్విచ్ దాందే, దేని గొడవ దాందే. ఈ బల్బు పీకి ఇంకో బల్బుకి తగిలిస్తే షాక్ కొట్టేస్తుంది వెలక్కపోగా. కానీ ఈ ఇక్కడ పెట్టినటువంటి ఒత్తితో పెట్టిన దీపం ఉందే, ఒక్క దీపం వెలిగిస్తే అదే దీపంతో 1,00,000 దీపాలు వెలిగించవచ్చు. నీకు ఓపిక ఉండాలిగా. అంటే ఒక్క మనిషి 1,00,000 మంది జీవితాలను బాగు చేయవచ్చు అనేటువంటి సంప్రదాయాన్ని మనకి జ్యోతి ద్వారా తెలియజేస్తున్న హిందూ ధర్మానికి నమస్కారం. జ్యోతి రూపమైన భగవంతుడికి నమస్కారం.
అది మనం జ్యోతి ప్రజ్వలన చేస్తాం. అందుకే ఏ కార్యక్రమం ప్రారంభించినా ముందు శాలువాలు కప్పడం, దండ వేయడం కాదు. దేవుడికి కూడా ముందు దండ వేయద్దు, ముందు జ్యోతి వెలిగించాలి, తర్వాతే దండ వేయడం. ఎందుకంటే చీకట్లోంచి వెలుగులోకి రాకుండా నువ్వు ఏం చేసినా కుదిరే పని కాదు. అసతోమా సద్గమయ, మృత్యోర్మ అమృతం గమయ, తమసోమా జ్యోతిర్గమయ అంటారు. ఆ చీకటి నుంచి వెలుగులోకి బయటపడడానికే మన ప్రయత్నం అంతా. ఆ ప్రయత్నమే దీపావళి అనే ఖండకావ్యం ద్వారా చేసిన మహానుభావుడు వేదుల సత్యనారాయణ శాస్త్రి గారు. ఆయనకి సభాముఖంగా ఇన్ని వేల మంది జనం సాక్షిగా అమృతప్రాయమైన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను, ఆయన శిష్యుడుగా, భక్తుడుగా. ఇక మన పంచాంగం, మన కాలమాని, మన పండుగలు, కాలాన్ని అనుసరించి జరిగే పండుగల్లో ప్రత్యేకత ఏమిటంటే ఆశావాదం మన ధర్మం యొక్క ప్రత్యేకత. అందుకే క్రోధి సంవత్సరం వెళ్ళిపోతోంది 10 రోజుల్లో, విశ్వావసునామ సంవత్సరం రాబోతోంది. క్రోధి సంవత్సరంలో పుట్టిన వాళ్ళకి ఈవేళకి 60 ఏళ్ళు నిండే. ఆయన 60 సంవత్సరాలు ఒక ఆవృత్తి చూసేసాడు మహానుభావుడు, రౌండ్ అయిపోయిందంట. అందుకే షష్ఠి పూర్తి చేస్తారు. షష్ఠి పూర్తి అంటే మామూలు టావొత్తు పెట్టాలి, ఒత్తుట్టా పెట్టేయకూడదు. ఒత్తుట్టా పెడితే 6 ఏళ్ళు అని అర్థం, మామూలు టావొత్తు పెడితే 60 ఏళ్ళు అని అర్థం. ఏం పెట్టాలో మీరే చూసుకోండి. మనకు తోచింది కదా అని కాస్త గట్టి ఒత్తులన్నీ పెట్టేయకూడదు. ఒత్తుట్టా పెడితే 6 ఏళ్ళు. షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, అది 6వ తిథి, అందుకని 6 ఏళ్ళు. ఆ ఒత్తుట్టా కాకుండా మామూలు టా పెడితే 60 ఏళ్ళు. అంత తేడా. భాష జాగ్రత్తగా చూసుకుని మాట్లాడాలి, చూసుకునే రాయాలి. ఊరికే శుభలేఖలు వేసేయగానే సరిపోలేదు. ఇక్కడ 60 ఏళ్ళు నిండిన ఆయనకి షష్ఠి పూర్తి చేసి ఒత్తుట్టా పెట్టేమంటే ఆయనకి 6 ఏళ్ళే నిండే అని అర్థం. తెలిసినవాడు ఎవడైనా నవ్వుకుంటాడు. అందుకని షష్ఠి పూర్తి చేస్తాం మనం. ఎందుకంటే 60 ఏళ్ళు బతికావు, ఏం చేసావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు క్రోధినామ సంవత్సరంలో పుట్టావు. పుట్టగానే నీకేం పేరెట్టారు? వీడు క్రోధినామ సంవత్సరంలో పుట్టాడు, కోపం ఎక్కువ అవుతుందేమో, ఈ నమ్మకాలే ఎక్కువ మనకి. అలాగే అంటాం. అక్కడికి ఏదో ప్రశాంతి నామ సంవత్సరంలో పుట్టిన వాళ్ళంతా ప్రశాంతంగా ఉన్నట్టు, అదెవడు చూశాడు అంటాం. కానీ అబ్బాయి, నువ్వు క్రోధినామ సంవత్సరంలో పుట్టావు, 60 ఏళ్ళు అయింది. 60 ఏళ్ళు బతికి ఏం చేశావు? చదువుకున్నానండి, ఉద్యోగం చేశానండి, పెళ్లి చేసుకున్నానండి, పిల్లల్ని కన్నానండి. ఇవి జంతువులు కూడా చేస్తున్నాయి, నువ్వు చేయక్కర్లేదు. ఇవి జంతువులు కూడా చేస్తున్నాయి. నక్కలు, కుక్కలు, పీతలు, బల్లులు కూడా చేస్తున్నాయి. అది కాదు చెప్పాల్సింది. ఇక్కడ మా పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారండి, నువ్వు లేకపోయినా వాళ్ళు సెటిల్ అవుతారు. అసలు వాళ్ళు పుట్టకుండా ఉంటే ఎక్కడో ఈ పాటికే సెటిల్ అయ్యేవాళ్ళు. నువ్వు పుట్టబట్టి అనవసరంగా సెటిల్ అవ్వడానికి 30 ఏళ్ళు పట్టింది. వాళ్ళు పుట్టకుండా ఉంటే పుట్టకుండానే సెటిల్ అయ్యేవాళ్ళు. ఈ మనం సెటిల్ అవ్వడం, పిల్లల్ని సెటిల్ చేయడం, ఇది కాదండి జీవితానికి లక్ష్యం. ఎవరు పుట్టారని మీరు అనుకుంటున్నారో అదే మీరా. దేహం పుట్టింది, దేహమే మీరా. దేహాన్ని మించి ఇంకేదైనా ఉందా? దేహం మనం కాదని మనకి చాలా సందర్భాల్లో తెలుస్తుంది. మనం పడుకుని ఉంటున్నాం, కలగంటున్నాం. 6 అడుగుల కళేబరం ఇక్కడ పడుకునే ఉంది. కలలో ఇంకో శరీరం ధరిస్తున్నాం. కలగంటున్నప్పుడు మనం అమెరికాలో ఉంటే అమెరికాలోనే ఉన్నాం, కాలిఫోర్నియాలో ఉంటే కాలిఫోర్నియాలో ఉన్నాం, కర్నూలులో లేం. కానీ మరి ఆ శరీరంలో ఉండి మనం కాలిఫోర్నియాలో ఉన్నామని అనుకుంటున్నాం. పడుకున్న శరీరం మాత్రం కర్నూలులో మన ఇంట్లో ఉంది. ఇంతకీ ఏ శరీరం మనం? పొద్దున్న లేవగానే ఎవడైనా 10 నిమిషాలు ఈ విషయం ఆలోచిస్తే వెంటనే విరక్తి వస్తుంది, అనుమానం వెళ్ళే జీవితం మీద. నేనెవరో తెలుసుకోవాలి. నేనే రాత్రి పడుకున్నాను, పగలల్లా శరీరం నేనే అనుకున్నాను, శరీరం పడుకునే ఉంది, నేను ఇంకో శరీరంలోకి వెళ్ళాను. ఇంతకీ ఆ శరీరం నేనా, ఈ శరీరం నేనా? ఏదో తేలాలి కదా. ఇంకా విచిత్రం, ఆ కళ కూడా గడిచాక ఎప్పుడో అప్పుడు మనకి తెలియకుండా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాం. దాన్ని సుషుప్తి అంటారు. సుప్తి అంటే నిద్ర, సుషుప్తి అంటే సుష్ఠు సుప్తి, గాఢ నిద్ర. గాఢ నిద్రలోకి వెళ్ళాక కళ కూడా ఉండదు, ఎందుకంటే అక్కడ మనస్సు ఉండదు. అక్కడ ఈపాటి అనుకునే రెండవ శరీరం కూడా లేదు, మనస్సే లేదు. కాబట్టి ఇంతకీ మనం శరీరం లేకపోయినా మనం ఉన్నాం. పొద్దున్న లేచాక మామూలుగా పడుకున్నప్పుడు నిద్ర పట్టకపోవడం కంటే, కలలో విహరించడం కంటే ఆ గాఢ నిద్ర చాలా ఆనందంగా ఉంటుంది. పొద్దున్న లేవగానే ఏమంటామంటే, రాత్రి ఎప్పుడో గంట సేపు ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసిందంట. ఇంకా మనం మర్చిపోయాం భాష. ఆద మరిచి నిద్రపోయామంటాం. ఆద అంటే ఒళ్ళు,
ఆద మరిచి నిద్రపోయామంటారు. ఆద అంటే ఒళ్ళు మరిచి పడుకున్నాం. అది ఎంతో ఆనందంగా ఉంది. ఆద మరిచి పడుకున్నవాడు ఎవడు? అనవసరంగా నిద్ర పట్టింది, అప్పుడు కూడా నిద్ర పట్టకుండా ఉంటే వ్యాపారం చేసుకుని ఇంకో 10 లక్షలు సంపాదించేవాడిని దరిద్ర కొట్టి ఆలోచించి ఆ నిద్రే బాగుంది 100 కోట్లు సంపాదించేవాడైనా సరే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాడైనా సరే, ఎన్ని భోగాలు అనుభవిస్తున్నవాడైనా సరే గాఢ నిద్రను ఎవరూ వ్యతిరేకించరు. అది కావాలంటాడు. పైగా ఎంత గొప్ప నిద్ర పట్టిందండి అంటే మనిషి తనకు తెలియకుండానే ఈ భౌతిక జీవితం లేకపోవడం, కల కూడా కనకపోవడం, తానెవరో తనకి తెలిసినటువంటి ఆత్మలో ఆ ఎరుక కూడా లేకుండా ఎంపిక లేని ఎరుకలో ఉండిపోవడం చాలా ఆనందంగా భావిస్తున్నాడు. అందువల్ల మనిషి బతుకుండగా కూడా కోరుకోవలసింది ఆ గాఢ నిద్రనే. నేను అనేటువంటి స్పృహలో ఉండాలి. అందుకే మనకి షష్ఠి పూర్తిలో ఏం చేస్తారంటే 60 ఏళ్ళు అయింది కదా నాయన, అది తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అని ఒక విచిత్రమైన ఆచారం ఒకటి ఉంది మనకి. ఉగ్రరథ శాంతి అంటారు, భీమరథ శాంతి అంటారు. ఉగ్రరథ శాంతి అంటే నన్ను మన్నింతురుగాక పాడే అని అర్థం. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఉగ్రరథం అంటే పాడే. ఇంచుమించుగా అక్కడికి ఉన్నవాడినే పోయినట్టుగా భావించి పడుకోబెట్టేసి మంత్రాలన్నీ చదివేసి కొడుకుల చేత కూడా చేయించవలసిన కొన్ని చేయించేసి నాయనా వెళ్ళిపోయావు అనుకో అంటారు. ఈయన ఏమనుకుంటాడు? పెద్దబ్బాయి అమెరికా నుంచి రాలేదు, అమ్మాయి ఇంకా కడప నుంచి రాలేదు, ఈ దరిద్రపు కాలంలో ఉంటాడు ఈయన. నువ్వు పోయావయ్యా అని చెబుతుంటే ఈ కాలం ఏమిటి ఇక్కడ? ఆ మంత్రాలకు అర్థం అది. ఉగ్రరథ శాంతి అంటే ఆ ఉగ్రరథం అంటే వెళ్ళిపోయే యాత్ర, అంతిమ యాత్ర. అది రాకుండా శాంతి చేయడమే ఉగ్రరథ శాంతి. ఎందుకంటే యుగాలను బట్టి ఆయుర్దాయాలు తేడా ఉంటాయి. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం పురాణాల్లో చెప్పిన లెక్కలు ఏవీ పొరపాటు కాదు. మనకి లేవు కాబట్టి వాళ్ళకి లేవని అనద్దు. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. మనుషులందరూ 32 అడుగులు పొడుగుండేవారు, 32 అడుగులు. అందుకే కృతయుగంలో సత్యహరిశ్చంద్రుడు, నలమహారాజు మొదలైన వాళ్ళ శరీర అవయవాల వర్ణన చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. 32 అడుగుల వాడు అలాగే ఉంటాడు. ఆయన చెయ్యెత్తితే నలమహారాజు ఆ చెయ్యి ఎలా ఉందంటే తలుపులకి కోట గుమ్మానికి వేసిన ఇనప గడియలా ఉందంటాడు. ఇనప గడి ఎంత ఉంటుంది? ఎంత పొడుగును ఉంటుంది? 16 అడుగులు. ఈయన 32 అడుగులు పొడుగు కాబట్టే 16 అడుగులు చెయ్యుంది అక్కడ. మనకెందుకు ఉంటుంది? మనం 3 అడుగులే ఉన్నాం ఇక్కడ. 16 అడుగులు చెయ్యుంటే కింద పడతాం. ఎనాటమీ, శరీర నిర్మాణం. కృతయుగంలో 1,00,000 సంవత్సరాల ఆయుర్దాయం. మనిషి పొడుగెంత? ఆడైనా మొగైనా 32 అడుగులు. త్రేతాయుగం దగ్గరికి వచ్చేసరికి ధర్మం ఒక పాదం కోల్పోయి ధర్మం అనే ధేనువు 3 పాదాలతో నడుస్తుంది. అక్కడికి వచ్చేసరికి విచిత్రంగా ఆయుర్దాయం 25,000 ఏళ్ళు. 25,000 ఏళ్ళు. లక్షల్లా 25,000 అయింది. 75% గోవిందా 25,000 ఏళ్ళు అయింది. మనిషి పొడుగు ఎంత అయింది? 21 అడుగులైంది. అందుకే రామచంద్రమూర్తిని అజానుబాహుం అరవిందదళాయతాక్షం అంటారు. అంతేకాదు రాముడు 11,000 ఏళ్ళు పరిపాలించాడు అంటారు. పక్కగా పరిపాలించాడు, అనుమానం ఏం లేదు ఇక్కడ. నువ్వు అదేదో అతిశయోక్తిని దొంగ మాటలు మాట్లాడద్దు ఇక్కడ. 11,000 అంటే 11,000, దాన్ని 11 ఏళ్ళు చేయకూడదు. ఎందుకంటే 25,000 ఏళ్ళు మనిషికి ఆయుర్దాయం ఉన్నప్పుడు 11,000 ఏళ్ళు పరిపాలన విచిత్రం ఏం కాదు ఇక్కడ. అంటే ఆయుర్దాయం అది. రామచంద్రమూర్తి ఆకారము, సీతాదేవి ఆకారము, లక్ష్మణుడు ఆకారము, రావణుడు ఆకారము అన్నీ అలాగే ఉంటాయి. వాళ్ళు 21 అడుగులు పొడుగుంటారు. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. 25,000 కాదు, 1000 ఏళ్ళే ఆయుర్దాయం. పొడుగెంతయా? 11 అడుగులు. 11 అడుగులు పొడుగు అంటే మనకి ఇంచుమించుగా రెట్టింపు. మనం అందరం 6 అడుగుల లోపే ఉంటాం. మనకి రెట్టింపు సరిగ్గా 11 అడుగుల పొడుగుంటారు. దుర్యోధనుడు కానీ, అర్జునుడు కానీ, ధర్మరాజు కానీ, ద్రౌపది కూడా అంతే, భానుమతీదేవి కూడా అంతే, కుంతీదేవి కూడా అంతే. వీళ్ళందరూ 11 అడుగులు పొడుగుంటారు. కాబట్టి భారత యుద్ధంలో వర్ణనల్లో ఏమంటారంటే భీముడి నుదుటి మీద అశ్వత్థామ భీముడి ఛాతీ మీద అశ్వత్థామ 26 బాణాలు వేశాడు. అవన్నీ కొండ మీద కూలిపోయిన చెట్లలా ప్రకాశిస్తున్నాయంటాడు. 26 బాణాలు వేస్తే ఎవడన్నా మిగులుతాడా? మన ఛాతీకి అథవా మినపసోన ఉండ చాలు, చచ్చి ఊరుకుంటాం ఇక్కడ. మన ఛాతీ ఉన్నదెంత ఇక్కడ? సరదాకి భార్య భర్తను పూలబంతి ఎట్టు కొట్టినా కానీ వీడికి దెబ్బ తగిలిస్తుంది. అక్కుపక్షి వీడుకున్న ఛాతీ ఎంత, వీడు తినే తిండి ఎంత అసలు. వాళ్ళని 26 బాణాలతో కొట్టాట అశ్వత్థామ భీముణ్ణి. ఆ బాణాలన్నీ ఈ గుండెల్లో దిగి ఇలా ప్రకాశిస్తున్నాయి, ఏదో కొండ మీద కూలిపోయిన చెట్లులాగా, త్రికూట పర్వతం మీద 3 శిఖరాల్లాగా. ఈ వర్ణన ఎందుకుందండి? భీముడు పొడుగు 11 అడుగులైతే
ఆయన ఛాతీ ఎన్ని అంగుళాలు ఉంటుంది? అన్ని అంగుళాలు ఉండే ఛాతీలో 26 బాణాలు దిగబడ్డం పెద్ద విషయం కాదు ఆయనకి, మనకు కాదు. ఇలా ఆయుర్దాయం తగ్గుతూ అడుగులు కూడా తగ్గుతూ మన కర్మకాలి కలియుగం వచ్చేసరికి ఎలా తయారైంది అంటే 100 ఏళ్ళు ఆయుర్దాయం 6 అడుగులే పొడుగు. ఈ 100 ఏళ్లను కూడా మనం అనేక రకాల అపరాధాలన్నీ చేసి శాపాలకు గురై రకరకాల మహర్షుల వల్ల 60 ఏళ్ళకి తెచ్చుకున్నాం. అందుకే షష్ఠి పూర్తి చేస్తా. 60 ఏళ్ళు అంటే అయిపోయినట్టు లెక్క జీవితం. కానీ మరి ఇంకాస్త జీవించాలని ఈయనకు ఉంటుంది. అందరూ బతకాలని లేదు. 100 ఏళ్ళు బతికేవాళ్ళు చాలా తక్కువ. మీకు తెలుసు, ఇప్పుడు జపాన్లోనూ ఇతర దేశాల్లో దక్షిణ కొరియాలోనూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరు. ఇక్కడ చాలా కష్టం అది. రేపు మేము ఏప్రిల్లో జపాన్ పెడుతున్నాం దంపతులం. ఏప్రిల్ 15 నుంచి ఒక 10 రోజుల పాటు జపాన్ పర్యటన ఉంది. మేము ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, ఊరికే జపాన్ ఎందుకండి, జపాన్ కోసం జపాన్ ఇంట్లో చేసుకుంటాం కదా, జపాన్ ఏమన్నా మాకు చూపించండి, చూసేవి ఏమిటంటే అన్నారు, ప్రత్యేకం పల్లెటూళ్ళు చూడాలండి మీరు, ఎవరైనా సరే 115 ఏళ్ళు పైవాళ్లే కనపడతారు మీకు అన్నాడు. ఊరిని దేశం బంగారంగానే అన్నాను నేను. ఆల్ అబోవ్ 115, 100 ఏళ్ళు చూసిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ జపాన్లో మొత్తం అందరూ. ఆ ఊళ్ళు మీరు చూడాలండి. గరికపాటి వారు ప్రత్యేకంగా మీరు దంపతులు రండి, మేము చూపిస్తా ఉన్నారు. చూపించండి అయ్యా, ఎంత వృద్ధులను చూస్తే అంత ఆనందం, వాళ్ళంతా మన ఆశీర్వదిస్తారు, మనం బాగుంటాం అని చెప్పాను నేను. ఎందుకు వాళ్ళంత బాగుంటారో తెలుసు. ఆయుర్దాయం వాళ్ళకి ఎంత గట్టిగా ఉంటుంది అంటే, కలియుగంలో 100 ఏళ్ళ ఆయుర్దాయాన్ని వాళ్ళు కాపాడుకున్నారు, మనం కాపాడుకోలేకపోయాం. ఎందుకంటే జపాన్ వాళ్ళతో ఓసారి ఇంటర్వ్యూలు జరిగి అక్కడ వృద్ధుల సమావేశం జరిగినప్పుడు వాళ్ళని పత్రికా విలేకరులు, కొంతమంది అంతర్జాతీయ పత్రికా విలేకరులు అడిగారు, మీకు ఇంత దీర్ఘాయుర్దాయానికి కారణం ఏమిటంటే వాళ్ళు చాలా చిన్న విషయం చెప్పారు. మేము బాగా నమిలి తింటాం అని చెప్పారు వాళ్ళు. మన ఎవడన్నా ఆ మాట అడిగాడనుకో, నేను మా ఆవిడ్ని నవిలేస్తాను, ఆవిడ నన్ను కాల్చుకు తింటుందని చెబుతాం మనం. మన సంసారాలు ఇలాగే తగలడతాయి. ఆవిడనేమో నవిలేస్తాడు, ఆవిడని కాల్చుకు తింటు. అన్నం నవ్వడు ఎవడు. ఇవాళ యువతరాన్ని మీరు గమనించండి, అన్నం నవ్వులుతున్నారా అండి. అసలు ముద్ద పెట్టుకోవడం మింగేయడం. అంత ఫాస్ట్ ఫుడ్డేగా, రెడీమేడ్ కుక్కుడు ఫుడ్. నువ్వు నవ్వాల్సిన పనే ఉంది, లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం అన్నం తిన్నామంటే కనీసం 45 నిమిషాలు భోజనం చేయాలి. పొద్దున్న పలహారం చేసామంటే అరగంట సేపు నవలాలి, అది ఇడ్లీ అయినా సరే. రాత్రి భోజనం చేసామంటే కనీసం అరగంట సేపు నవలాలి. తాంబూలం వేసుకున్నామంటే పావు గంట నవలాలి, మింగేయకూడదు. రసం ఊరి ఆ తాంబూలం ఒంటికి పడితే, తాంబూలం గనక కొత్త దంపతులు మానకుండా 5 ఏళ్ల పాటు వేసుకుంటే సంతానం కలక్కపోవడం అనేది ఉండదండి. చేసి చూడండి, తెలుస్తుంది ఖచ్చితంగా. చేసి చూడండి. కొత్త దంపతులు 5 ఏళ్ల పాటు 2 పూట్ల మధ్యాహ్నం రాత్రి కూడా తాంబూలం వేసుకుంటే, లేత తమలపాకులు తొడిమే ముచ్చిగా తీసేసి ఓ మాదిరిగా కొద్దిగా సున్నం రాసి, మరియు ఎక్కువ రాస్తే పొక్కిపోతుంది, అసలు రాయకపోతే పండదు. పైగా ఆడవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళే రాస్తారు సున్నం. రాసి అంటారు, పండకపోతే నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వే రాసావు కదా. ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఉందో లేదో పండడం ద్వారా చూపించాలి మనం. ఇక్కడ రాసింది వాళ్ళే, సరిగ్గా రాయకపోతే పండదు. అందుకే అంటారు సరదాకి, భార్య మీద ప్రేమ ఉంటే తాంబూలం పండుతుంది. ఖచ్చితంగా 2 పూట్ల తాంబూలం వేసుకుంటే అందులో జాపత్రి, జాజికాయ, యాలకులు, లవంగాలు, ఇవన్నీ కస్తూరి. మగవాళ్ళు ఎక్కువ కొంచెం కస్తూరి 2 పాళ్ళు వేసుకోవాలి. ఆడవాళ్ళు కర్పూరం, పచ్చకర్పూరం 2 పాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. అప్పుడు స్త్రీలలో స్త్రీల హార్మోన్లు, పురుషుల్లో పురుషుల హార్మోన్లు వృద్ధి చెంది హాయిగా సంతానం కలుగుతుంది. అనుమానం ఎలా? తాంబూలంలో అంత గొప్పతనం ఉంది, మనం మానేశాం. అన్నీ ఫ్యాషన్లు అయిపోయి మా తాంబూలం వేసుకుంటే పెదవులకు ఎవరు లిప్స్టిక్ వెయ్యక్కల్లా, సహజంగానే ఎర్రగా ఉంటాయి. అది మానేసాం, ఈ రంగు మొదలెట్టాం ఇక్కడ. అది మానేయడం ఒక శని, ఇదేమో ఇది వేసుకోవడం అష్టమ శని. ఇది అష్టమ శని, అది ఏలినాడు శని. మంచి అలవాటు మానేసాం, చెడ్డ అలవాటు నేర్చుకున్నాం పరిగెట్టుకుని. నువ్వు రోజు తాంబూలం వేసుకుంటే నువ్వు ఏ లిప్స్టిక్ పోయెక్కల్లా, నీ పెదవులు సహజంగానే ఎర్రగా ఉంటాయి. ఇంత మంచి ఆచారాలు మనకున్న. వాళ్ళు అడిగారు, జపాన్ వాళ్ళని అడిగితే, మేము నవిలి తింటామండి, సావకాశంగా నవ్వులుతామన్నారు. పూర్వకాలం వాళ్ళని, ఇక్కడ నా వయస్సు ఉన్న వాళ్ళందరూ గమనించండి, మీ తల్లిదండ్రులు భోజనాలు ఎలా చేసేవారు. 1 గంట అయితే కానీ లేచేవారు కాదు అక్కడి నుంచి. 1 గంట అవ్వాలి, ప్రతిదీ నవిలేవారు. గట్టిగా నవలడానికి వీలైన వాటిని భక్ష్యాలు అంటారు. అవి బాగా చేసుకునేవారు, తినేవారు. పళ్ళు గట్టిగా ఉండేవి.
ఎంత నవిలితే అంత బాగా అరుగుతుంది లోపలికి వెళ్ళాక, ఎంత అరిగితే అంత బలం పెరుగుతుంది, ఎంత బలం పెరిగితే అంత ఆయుర్దాయం పెరుగుతుంది. అందుకని జపాన్ వాళ్ళు 100 ఏళ్ళు దాటి బతుకుతారు అందరూ కూడా. అలా మనవాళ్ళు కూడా 100 ఏళ్ళు బతకాల్సిందే. కానీ ఆహారపు అలవాట్లు, మానసికమైన అభ్యాసాలు పోవడం కారణంగా మనం 100 ఏళ్ళని 60 ఏళ్ళు చేసుకున్నాం. అందుకే ఓసారి ఆయుష్ హోమం చేయించి నీకు ఇంకా ఆయుర్దాయం భగవంతుడు ఇంకో 40 ఏళ్ళు ఇస్తున్నాడు అబ్బాయి, జాగ్రత్తగా వినియోగించుకో అని చెప్పడానికి మనకి షష్ఠిపూర్తి ప్రక్రియ ఉంది. ఇది మగవాళ్ళకి చేస్తారు సాధారణంగా, ఆడవాళ్ళకి ఎందుకు చేయరు అని కంగారు పడకండి. నేను అప్రస్తుత అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, ఎంతసేపు షష్ఠిపూర్తి మగవాళ్ళకి చేస్తారండి, ఆడవాళ్ళకి ఎందుకు చేయరు అని. అసలు వాళ్ళకి 60 ఏళ్ళు దాటే అని అంగీకరించే విషయం వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకే చేయరని చెప్పాను. వాళ్ళే ఒప్పుకోరయ్యా చేయడానికి. నాకు 60 దాటిందని ఊళ్ళో అందరికీ తెలిసిపోతుంది, అప్పుడే ఆంటీ అంటమ్మ అమ్మమ్మ అంటారు. కుదరదా అంటారు, దానికి ఏం చేస్తామన్నాం అంతే. మొగాడకి ఆ ఇబ్బందులు అయితే తెలిసిపోతూనే ఉంటుంది, అందుకని ఏమైంది 65 అంటాడు. ఇది మన పండుగల్లో విశేషం. ఇప్పుడు షష్ఠిపూర్తి అన్నాం కదా, 60 సంవత్సరాలు దాటాయి కదా, ఇందులో ఈ సంవత్సరాలన్నీ మళ్ళీ వస్తున్నాయి. మనం పుట్టిన సంవత్సరం మళ్ళీ వచ్చింది, మనం పుట్టిన నెల మళ్ళీ వచ్చింది, మనం పుట్టిన తిథి మళ్ళీ వచ్చింది, మనం పుట్టిన నక్షత్రం నెలలో ఒకసారి వచ్చింది, పుట్టిన తిథి నెలకి 2 సార్లు వచ్చింది, పుట్టిన మాసం ఏడాదికి ఒకసారి వచ్చింది, పుట్టిన సంవత్సరం 60 ఏళ్ళకు ఒకసారి వచ్చింది. ఇవన్నీ మళ్ళీ రావడం అనేది ఉందే, ఇదే ఆశావాదం. పాజిటివ్ థింకింగ్ అంటే ఇది మరో క్యాలెండర్లో ఉండదు, తెలుగు పంచాంగంలోనే ఉంటుంది. నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావో ఆ సంవత్సరం మళ్ళీ వస్తుంది, ఆ నెల మళ్ళీ వస్తుంది, ఆ ఋతువు మళ్ళీ వస్తుంది, ఆ తిథి మళ్ళీ వస్తుంది, ఆ నక్షత్రం మళ్ళీ వస్తుంది. ఏమీ కంగారు పడకు, పోయినవన్నీ మళ్ళీ వస్తాయి. మీ నాన్నగారు పోయారని బాధపడుతున్నావా, బాధపడకు, ఆ పేరు మీ అబ్బాయికి పెట్టు, ఆయన మళ్ళీ వస్తాడు. ఇది మన ఆశావాదం, ఇది మన ఆశావాదం. అందుకే తండ్రి పోతే తండ్రి పేరు మనవడికి పెడతారు, అమ్మమ్మ గారు పోతే అమ్మమ్మ గారి పేరు మనవరాలకి పెడతారు. ఎందుకని? ఇప్పుడు రకరకాల ఫ్యాషన్ పేర్లు పెట్టుకోవడం మొదలుపెట్టాక ఈ పేర్లు పెట్టడం మానేశారంటే ఆ పోయిన వాళ్ళని మనం వీళ్లలో చూసుకుంటున్నాం. వాళ్ళని పిలిచినప్పుడల్లా ఆ తాతగారు, అమ్మమ్మ, మా అమ్మ గుర్తొస్తారు. అంటే ఎవరు ఎక్కడికి పోలేదు. అంటే పుట్టడం అనేది ఎంత నమ్మకమైన విషయమో పోవడం అంతే. జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాద్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో చెప్పినటువంటి శ్లోకం ఉంది. అది మనకు ఆచరణలో రుజువైపోతుంది. పుట్టిన ప్రతివాడు పోతాడు, పోయిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు. ఇది అపరిహార్యమైన విషయం. దీని విషయంలో నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. మనం చేయాల్సింది ఏమిటి అంటే పోయేలోగా పొందవలసిన జ్ఞానం పొందామా లేదా, 10 మందికి ఉపకారం చేశామా లేదా, మన ధర్మాన్ని మనం కాపాడుకున్నామా లేదా అనేది గమనిస్తే చాలు. ఇది గమనించాలంటే ఒక్కటే లెక్క, 60 సంవత్సరాలు పిల్లలకి నోటికొచ్చేలా చెయ్యాలి. ముందు పెద్దవాళ్ళకే వచ్చునో రాదో నాకు అనుమానం, ఇంటికి వెళ్ళి చదవండి, ఓపిగ్గా చదవండి. 60 సంవత్సరాల పేర్లు ముందు నోటికి రావాలి. ఇంగ్లీషు సంవత్సరాలకి పేర్లు లేవు, నోటికి రావాల్సిన అవసరం లేదు. 2024, 2025, 2026 ఏం కంఠస్థం చేస్తావు? అంకెలు వస్తే చాలు. ఇది అలా కాదు. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదోత, ప్రజోత్పత్తి ఇలా మొత్తం రావాల్సిందే. ఇందులో ఒక విశేషం ఉందండి. వేదానికి సంబంధించిన వ్యాఖ్యానంలో ఈ సంవత్సరాల విశేషాలు చెబుతారు. ఈ 60 ఏళ్ళని ఏం చేశారంటే మన వాళ్ళు 3 20ల కింద విభజించారు. 3 × 20, 3 20లు 60. మొదటి 20, 1 నుంచి 20 దాన్ని బ్రాహ్మీ వింశతి అంటారు. బ్రహ్మదేవుడికి సంబంధించిన 20 ఏళ్ళు. రెండవ 20, 21 నుంచి 40 దాన్ని వైష్ణవీ వింశతి అంటారు. విష్ణువుకి సంబంధించిన 20 అది. మూడవ 20 అంటే 41 నుంచి 60 దాన్ని రౌద్రీ వింశతి అంటారు. అది రుద్రుడికి సంబంధించిన 20. ఇదో పెద్ద 20-20 మ్యాచ్ ఇది. బ్రాహ్మీ వింశతి, వైష్ణవీ వింశతి, రౌద్రీ వింశతి. ఎందుకు ఈ పేర్లు పెట్టారు? ఊరికే ఏదో విభాగాల కోసం పెట్టింది కాదు ఇది. బ్రాహ్మీ వింశతిలో నీ పుట్టుకకి సార్థకత ఏమిటో తెలుసుకోవాలి. బ్రహ్మదేవుడికి సంబంధించింది, పుట్టించింది ఆయన. వైష్ణవీ వింశతిలో అంటే 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు జీవితంలో గెలుపోటములు ఉంటాయి. జీవితం అంటేనే సుఖదుఖాలు, చీకటి వెలుగులు, వెలుగు నీడలు, గెలుపోటములు, విజయాలు, అపజయాలు, మానావమానాలు అన్నీ ఉంటాయి, తెలుసుకోవాలి. విష్ణువు అంటే స్థితికర్త. జీవితం స్థితి ఉండాలి అంటే అన్నీ ఉంటాయి.
ఇవాళ సన్మానం జరుగుతుంది, రేపు అవమానం జరుగుతుంది, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ సన్మానం జరుగుతుంది. దేన్ని పెద్దగా పట్టించుకోవద్దు. సన్మానాన్ని పట్టించుకోకపోతే అవమానాన్ని కూడా పట్టించుకోకల్లా. దీన్ని బాగా పట్టించుకుంటాం మనం, అప్పుడు ఇంకోటి లేకుండా పోతుంది. ఇవాళ ఇక్కడ ఇన్ని వేల మంది జనం వచ్చారు, కింద నిండిపోయారు, అక్కడ నిండిపోయారు, పైన నిండిపోయారు, అక్కడ నిండిపోయారు. ఇదంతా చాలా గొప్ప, ఇదంతా చాలా గొప్ప అని మనస్సులోకి ఇదంతా నేను ఎక్కించుకున్నాను అనుకోండి, రేపు నంద్యాలలో ఇంతమంది జనం రాకపోతే నాకు జ్వరం వస్తుంది. అది విషయం. రేపు నంద్యాలలో ఉంది, రేపు సాయంత్రం రామనామ మహిమ మీద ప్రసంగం ఉంది. ప్రత్యేకంగా విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పెట్టుకుంటున్నారు. అక్కడ ఇంతమంది రాలేదనుకోండి, ఏమిటో కర్నూలులో వచ్చినట్టుగా నంద్యాలలో రాలేదు, ఇంకెప్పుడు ఒప్పుకోకూడదు అనిపిస్తుంది. పోనీ నంద్యాలలో వచ్చినట్టుగా హైదరాబాదులో రాలేదనుకో, అక్కడ అనిపిస్తుంది వెంటనే ఇవి ఎక్కకూడదు. అంటే నేను మాట్లాడుతున్నది ఒక్కడే, నేను మాట్లాడుతున్న వాళ్ళు కూడా అంతా కలిపి ఒక్కటే, అదే భారతమాత అనుకుని మాట్లాడాలి. ఎంతమంది ఉన్నా అంతా కలిపి ఒక్కటే, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అంతా ఒకే ఒక భారతీయ స్వరూపంగా మాట్లాడుతున్నాం మనం. ఎంతమంది లెక్క లేదు ఇక్కడ దాని గురించి. ఈ జన సాంగత్యం కానీ ధన సాంగత్యం కానీ మనస్సులోకి ఎక్కకూడదు. మనకు ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు. ధన సాంగత్యం అవసరం, ధనం లేకుండా ఎలా బతుకుతాం? ఆ బతకడానికి, సుఖంగా బతకడానికి అవసరమైన ధనమే ఉండాలి. మరీ మనం విలాసాలకి పోయామంటే రేపొద్దున మొత్తం లాసైతే చేసేదే ఉంది. జనసాంగత్యమేనా అంతే, 10 మంది రావడం వినడం మంచిదే, ఎంతమంది వింటే అంత మంచిది, మంచి మాటలు. కానీ వస్తే కానీ నాకు కుదరదు అని మనస్సులోకి ఎక్కించుకోకూడదు. అంటే సన్మానాన్ని ఎక్కించుకోకుండా ఉంటే అవమానం కూడా బుర్రకెక్కకుండా ఉంటుంది. ఇది 2వ వింశతి. 3వది రౌద్రీ వింశతి. శివుడు, రుద్రుడు ఏం చేస్తాడు? మొత్తం కంపెనీ మూసేస్తాడు. ప్రళయం ఆయన మొత్తం తీసేస్తాడు. సృష్టి ప్రళయకారుడు ఆయన. అంటే ఏమిటి? చివరిలో ఖచ్చితంగా నువ్వు ఎందుకు పుట్టావో ఆ లక్ష్యాన్ని సాధించి తీరాలి, లేకపోతే జన్మ వృధా అయినట్టే లెక్క. దానికి శాస్త్రీయత ఏమిటో తెలుసా? మన పంచాంగం ఉన్నంత శాస్త్రీయంగా మరేది ఉండదండి. ఈ సంవత్సరాల పేర్లు గమనించండి. 1 నుంచి 20, 21 నుంచి 40, 41 నుంచి 60 పేర్లు ఏమిటో గమనించండి సరిగ్గా. 1వ సంవత్సరం ప్రభవ, 20వ సంవత్సరం వ్యయ. ప్రభవ అంటే పుట్టడం, వ్యయం అంటే పోవడం లెక్కది. అంత పక్కాగా పెట్టారు పేర్లు. మనం అది గ్రహించాలి. ఈ పేర్లు ఎందుకు పెట్టారు ఇలాగ? ప్రభవ వ్యయ. పుట్టావు, పోతావు, సిద్ధంగా ఉండు. ఈ విషయం 20 ఏళ్ళలో తెలుసుకో. 20 ఏళ్ళలో తెలుసుకోమంటే 20 ఏళ్ళు విద్యాభ్యాసం. నువ్వు పొందిన విద్య ద్వారా వేదం చదివి, శాస్త్రం చదివి, పురాణం చదివి, నువ్వు బీటెక్లు ఎంటెక్లు ఎన్ని చదివినా ఉపయోగం లేదు. అందులో జన్మ మృత్యువుల గురించి చెప్పరు, ఉద్యోగాల గురించి డబ్బుల గురించే చెబుతారు. భవనాలు, నిర్మాణాలు, రోడ్లు, వంతెనలు, అందులో సిమెంట్కి బదులు ఇసుకెంత కలపాలి, ఎలా నొక్కేయాలి, ఇవన్నీ చెప్తారు ఇక్కడ. అంతేగాని నీ బతుక్కి సార్థకత ఏమిటి, నువ్వు నీతిగా బతుకు, లెక్కగా బతుకు అని చెప్పరు అక్కడ. ఆ విద్య కావాలంటే వేదం చదవాలి, శాస్త్రం చదవాలి, పురాణం చదవాలి, కనీసం కావ్యమైనా చదవాలి. ఈ 20 ఏళ్ళు చదువు. ఎందుకు చదవడం? ప్రభవ వ్యయ. పుట్టాం కాబట్టి పోతాం, పోయేలోగా చదవాలి. 21, 40 గమనించండి సంవత్సరాల పేర్లు. 21 సర్వజిత్. 21వ సంవత్సరం మీరు ఇంటికి వెళ్ళి లెక్క చూసుకోండి, ధారణలో తేడా ఉండదు. 21 సర్వజిత్. 40 పరాభవ. అంటే సర్వజిత్, నువ్వు అందరినీ జయించినా సరే చివరికి నీకు ఎప్పుడో పరాభవం ఖాయం. సిద్ధంగా ఉండు. ఊరికే జయించాలనుకో. ఎంత గొప్ప ఆలోచన అండి ఇది, ఎంత ప్రణాళిక, ఎంత గొప్ప ఆలోచన. ఎంతోమంది మన దగ్గర చాలాసార్లు గెలిచిన వాళ్ళు, నాకు ఎప్పుడూ ఓటమి లేదు, ఎదురులేని వీరుడు, ఎదురులేని మనిషి, ఇవన్నీ డబ్బా డైలాగులు, సినిమా డైలాగులు తప్పితే జీవితంలో కుదరవు. ప్రతి మనిషికి ఎదురుంటుంది. అందరికీ ఎదురొచ్చే వీరుడు ఎవరంటే ధర్మరాజు అని ఒక ఆయన ఉంటాడు, దక్షిణ దిక్కున ఆయన వస్తాడు. నువ్వు ఎంత ఎదురులేని వీరుడైనా ఆయన వస్తాడు ఇక్కడ. అంటే సర్వజిత్, నువ్వు అందరినీ జయించినా సరే, రావణాసురుల్లాగా లోకాలన్నీ జయించినా సరే, హిరణ్యకశ్యపుల్లాగా లోకాలన్నీ జయించినా సరే, పరాభవ, నీకు పరాభవం ఖాయం. రావణాసురుడు వాలి చేతిలోనే పరాభవింపబడ్డాడు. రాముడు వరకు అక్కల, రాముడితో సంహారమే అయిపోయింది. వాలి చేతుల్లో పరాభవింపబడ్డాడు. వాలి రావణాసురుడిని బంధించి కిష్కింధలో చెరసాల్లో పెట్టాడు. అందుకే రాముడు చంపినప్పుడు వాళ్ళు అడుగుతాడు, ఈ పాటి సీతాదేవిని తేవడం కోసం వీడెందుకయ్యా, సుగ్రీవుడు పని లేక నన్ను అడుగుంటే చిటికిన వేలతో నేను దమ్మని ఫోన్ చేస్తే రావణాసురుడు పట్టుకొచ్చాడు వాడికి, నేనంటే హడల్ అన్నాడు.
రాముడు ధీటుగా జవాబు చెప్పాడు, నువ్వంత వీరుడు అని నాకు తెలుసయ్యా, కానీ నాకు కావలసింది ధర్మం ఉన్నవాడు కావాలి తప్ప వీరత్వం ఉన్నవాడు కాదయ్యా, నాకు ధర్మం ముఖ్యం. మీ ఇద్దరిలో సుగ్రీవుడు ధర్మం, అందుకే నేను పట్టుకున్నాను. బలహీనుడా బలవంతుడా నాకు అనవసరం, బలహీనుడైతే నేను సాయం చేస్తా, సుగ్రీవుడిది ధర్మం, అందుకని నేను పట్టుకున్నాను. భగవంతుడికి పక్షపాతాలు ఉండవు. రామావతారంలో ఇంద్రపుత్రుణ్ణి సంహరించి సూర్యపుత్రుణ్ణి కాపాడాడు. ఇంద్రపుత్రుడైన వాలిని సంహరించి సూర్యపుత్రుడైన సుగ్రీవుణ్ణి కాపాడాడు. కృష్ణావతారంలో సూర్యపుత్రుడైన కర్ణుణ్ణి సంహరింపజేసి ఇంద్రపుత్రుడైన అర్జునుణ్ణి కాపాడాడు. భగవంతుడికి పక్షపాతాలు ఉండవు, ధర్మం ఒక్కటే ఉంటుంది. ఇప్పుడు ఈ రామావతారంలో వాలి కంటే సుగ్రీవుడు ధర్మం, కృష్ణావతారంలో భారతకాలంలో కౌరవుల కంటే పాండవులు ధర్మం. భగవంతుడు ధర్మపక్షపాతి తప్ప పాండవ పక్షపాతి అనద్దండి, ఇది చాలా తప్పుడు మాట. అది పాండవులు కౌరవులు ఆయనకి అనవసరమైన వ్యవహారం. అర్జునుడు బావమరిది కాబట్టి సారథ్యం చేయాల. అర్జునుడు బావమరిది అయితే దుర్యోధనుడు వియ్యం కూడా, అదేం చుట్టరికం తక్కువేం కాదు. అక్కడ దుర్యోధనుడు కూతుర్ని కృష్ణుడు కొడుకు సాంబుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వియ్యం కూడా ఏమైనా తక్కువడా? అవన్నీ భగవంతుడి దగ్గర కుదరవు. అందుకే సర్వజిత్ పరాభవ. నువ్వు ఎంతమందిని జయించి ఎన్ని చోట్ల నెగ్గి ఎన్ని విజయాలు పొంది ఎన్ని బిరుదులు పొందినా సరే నీకు కొన్ని పరాభవాలు తప్పవు. సిద్ధంగా ఉండు, అదే జీవితం. అప్పుడు దుఃఖం ఎందుకు ఉంటుందండి? మనలో చాలామందికి ఇవాళ ఆందోళనలు ఎందుకు వస్తున్నాయండి? ఇవాళ చూశానమ్మా పత్రికల్లో దురదృష్టకరమైన వార్త. తూర్పుగోదావరి జిల్లాలో ఒక గ్రామం మొత్తం క్యాన్సర్తో నిండిపోయిందండి. గోదావరి జిల్లాల వాసిగా నా కడుపులో దేవేసింది ఆ వార్త. అంటే కడుపులో దేవేసింది నిజంగా. గ్రామం అంతా 14,000 మంది జనం ఉన్నారు ఆ గ్రామంలో. క్యాన్సర్, ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్. ఎందుకు ఇంతమంది క్యాన్సర్ వస్తుందండి? జ్వరం వచ్చినంత తేలిగ్గా, తలనొప్పి వచ్చినంత తేలిగ్గా. 25 ఏళ్ల వాడికి క్యాన్సరా? 30 ఏళ్ల అమ్మాయి క్యాన్సరా? ఏం జరుగుతోంది? అడ్డమైన తిళ్ళు తినడమే కాకుండా అనవసరమైన ఆలోచనలన్నీ మనసులో పెట్టుకుంటున్నారు. అందువల్ల వస్తుంది, గమనించండి. షుగర్ వస్తుంది కదా చాలామందికి. ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మందికి పైన షుగర్ ఉండే ఉంటుంది. ఈ జీవుడికి లేదు, అదృష్టవంతుడు. నాకు లేదు, రాదు కూడా, తోలు తీసేస్తాను నా దగ్గరికి వస్తే. షుగర్ ఎందుకు వస్తుందో చెబుతా, కనీసం రాని వాళ్ళు జాగ్రత్త పడండి. షుగర్ అర్థమైతే షుగర్ వ్యాధి అర్థం అవుతుంది. షుగర్ ఎప్పుడు వేసుకుంటాం మనం? కాఫీలో వేసుకుంటాం, పాలల్లో వేసుకుంటాం, టీలో వేసుకుంటాం, పరమాణంలో వేసుకుంటాం, ఏదైనా తీపి పదార్థం చేస్తే వేసుకుంటాం. అంతేగాని ఒట్టి పంచదార కూడా చేతిలో వేసుకుని తినడం. షుగర్ ఎప్పుడు విడిగా ఉండదు, దేంతోనో కలిపి వస్తుంది. షుగర్ వ్యాధి కూడా విడిగా రాదు, నీ మనస్సులో ఏదో ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. మనస్సులోంచి ఎప్పటికప్పుడు విషయాలు తీసేయాలి, తీసేస్తే షుగర్ రాదు, బీపీ రాదు. మనం ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం జరిగిందా అని కూడా దృష్టిలో పెట్టుకుని వాగుతూ ఉంటాం ఇక్కడ. మరి రాదా? క్యాన్సర్ ఏమిటి, అన్నీ వస్తాయి. ఈ షుగరే దాని పొద్దున అన్ని వ్యాధులకు కారణం. అది ఎప్పుడూ అయిపోయింది, ఎందుకు ఇప్పుడు మాట్లాడతావు ఆ విషయం? మనకు ఏదైనా అన్యాయం జరిగితే 50 ఏళ్ళైనా మాట్లాడతాం. మనం చేసిన అన్యాయం నిన్న చేసినా సరే మాట్లాడము ఆ విషయం ఇక్కడ. మరి షుగర్ రాకపోతే రాదా అండి? బీపీ రమ్మంటే రాదా? అన్ని వ్యాధులు వస్తాయి. ఎవడికి రావంటే ఆ విషయాలన్నీ ఎక్కడికక్కడ వదిలేసిన వాడికి రావు. అంటే వ్యాధి వస్తుంది అంటే కారణం షుగర్ వచ్చినా బీపీ వచ్చినా అవన్నీ క్యాన్సర్ల కింద మారుతూ ఉన్న కారణం ఏమిటంటే బాగా మనసులో పెట్టుకుంటున్నాం మనం నిరంతరం ఇదే ఆలోచన. నిన్న అలా జరిగింది, మొన్న అలా జరిగింది, నా ఒక్కళ్ళకే జరుగుతుంది. నీ ఒక్కళ్ళకి 100 మందికి జరిగాయి ఇక్కడ. అసలు ముందు నువ్వు చేసి నువ్వు చెప్పడం ఎవడు చెప్పడం? వీడు మహాపతివ్రత, దేశంలో అందరూ దుర్మార్గులు. ఈ దృష్టే కారణం ఇక్కడ. ఆహారంలో మార్పులు, ఆలోచనలో మార్పులు, ఎప్పుడెప్పుడో పెట్టుకోవడం, ఇదే సర్వజిత్ పరాభవ. నువ్వు ఎంతమందిని జయించినా సరే పరాభవం అనేది తప్పదు. అంటే విష్ణు స్థితి జీవితంలో రెండిటికి సిద్ధంగా ఉంటేనే రోగాలు లేకుండా ఉంటాం. 3వ వింశతి, అది గొప్ప వింశతి. 41 నుంచి 60, 41వ సంవత్సరం పేరు ప్లవంగ, అంటే కోతి. ప్లవంగం అంటే కోతి, కోతిగంతులు. 60వ సంవత్సరం పేరు అక్షయ. జీవితంలో 40 ఏళ్ల వరకు మనిషి కోతిగంతులు వేస్తాడు. అంటే ఏంటో తెలుసా? 20 ఏళ్ల తర్వాత బీటెక్ చేస్తాడు, ఉద్యోగంలో చేరతాడు, నచ్చదో వ్యాపారం చేస్తానంటాడు, నచ్చదో షేర్లో పెడతానంటాడు, పెళ్ళి అవుతుంది, నచ్చదు ఏదో చేస్తాడు, ఇలాగే వ్యవహారాలు చేస్తాడు. 40 ఏళ్ళు అయ్యేసరికి పెళ్ళై 2 పిల్లలు పుట్టి, పిల్లలకు కూడా 10 ఏళ్ళు వచ్చి ఇద్దరు మొట్టికాయలు ఎత్తుంటే ఇంకా సెటిల్ అవుతాడు ఖచ్చితంగా అక్కడ, ఇంక తప్పదు కాబట్టి. ఇదే ప్లవంగం అంటే. 40 ఏళ్ల వరకు నువ్వు ఎన్ని కోతి గంతులు వేసినా
41 నుంచి 60 వరకైనా అక్షయమైన పరమాత్మ జ్ఞానం పొందడం కోసం ప్రయత్నం చేయి. అయిపోతుంది ఆయుర్దాయం, ఇంకా కోతి గంతులు చాలు. జీవితంలో ఆర్థిక స్థిరత్వం కోసం, ముఖ్యంగా అందుకే చేస్తారు ఈ పని. ఆర్థిక స్థిరత్వం కోసం 40 ఏళ్ల వరకు మనం ఉద్యోగాలు మారచ్చు, వ్యాపారం అంతవరకు మంచిది కాదు. చేరిన ఉద్యోగంలో ఉండడమే మంచిది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి చేసినా, గంతులేసినా, వ్యాపారాలు పెట్టినా, ఉద్యోగాలు చేసినా, ఖాళీగా ఉన్నా, ఏం చేసినా 40 క్లోజ్ అయిపోవాలి. 40వ ఏట నువ్వు వ్యాపారంలో ఉంటే వ్యాపారంలోనే ఉండు, కదలకు. ఉద్యోగంలో ఉంటే ఉద్యోగంలోనే ఉండు, కదలకు. సావో రేవో దాంతోటే ఖచ్చితంగా స్థిరపడతాడు మనిషి. ఎందుకంటే ప్లవంగా 41వ సంవత్సరం పేరే ప్లవంగా. కోతిగంతులు మానాయి, ఇన్నాళ్ళు వేసేవి చాలు. ఎందుకు మానేయాలి? కలియుగంలో ఆయుర్దాయమే 60, 20 ఏమో బాల్యంలో గడిచిపోయింది. ఏం చదివావో తెలియదు. బీటెక్లు ఎంటెక్లు చదివావు కానీ నేనెవరు అనే సబ్జెక్టు చదవాలా, నేనెవరు, ఆత్మజ్ఞానం అది చదవాలా, వేదాంతం చదవాలా. కనీసం వేదాంతం పక్కనట్టండి, రామాయణం చదవాలా, భారతం చదవాలా, ఏమీ చదవాలా. ఇంగ్లీష్ మీడియం చదివాడు, బీటెక్ చదివాడు, ఎంటెక్ చేశాడు, ఐఐటీలో చేరాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నావంటే నేను అనుకున్నది అవ్వాలా. నువ్వు అనుకున్నదాన్ని అవ్వాలా, దేవుడికి అవ్వలేదు, నీకెందుకు అవుతాయ్యా? శ్రీకృష్ణుడు రాయబార సభకి వెళ్ళి ఓ జెండాపై కపిరాజు అలుగుటయేరుంగని సంతోషంబున సంధిసేయుదురే అని ఆర్మని వాడిని 6:30 శృతి ఏమని 7 పద్యాలు పాడాడు. సంధి జరగలేదు, ఆయన ఆత్మహత్య చేసుకోలేదుగా. దేవుడు అనుకున్నది అవ్వలేదు, నువ్వు అనుకున్నది ఎందుకు అవ్వాలయ్యా? ప్రతివాడికి ఇది అహంకారం, నేను అనుకున్నది అవ్వాలా. ఆ మధ్యన కూడా ఒకరిని అడిగాను, నన్ను ధర్మ సందేహాల్లో అడిగాడు, నన్ను సాయంత్రం మాట్లాడదు. ఈ మధ్యలో నేను అనుకున్నవి ఏవి అవ్వట్లేదండి, ఏం చేయమంటారంట. అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను. నువ్వు అనుకుంటే ఎందుకు అవ్వాలి? పెద్ద హీరోవా? హీరోలకు అవ్వట్లేదు అనుకున్నావా? నేను శ్రీకృష్ణుడు అనుకుంటే అవ్వలేదండి. రాయబారం జరగాలనే వెళ్ళాడు కదా, నాటకం కాదు కదా, చెప్పాడు కదా. తాను చెప్పడం కాదు, జమదగ్ని, పరశురాముడు, వశిష్ఠుడు లాంటి మహర్షులు చెప్పించాడు. ఆ వెధవ వెళ్ళలేదు దుర్యోధనుడు. ఈయనేం చేస్తాడు? ఒకడంతే వినడు, వాడు పుడతాడు అలాగా పోనీ అది పోయింది. కర్ణరాయబారం అది మరీ విచిత్రం. కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు కుంతి కొడుకువయ్యా అని చెప్పాడు. ఆయన నమస్కారం పెట్టి నాకు తెలుసు కానీ రానన్నాడు. బహిరంగంగా చేసిన రాయబారము విఫలమైంది, ఆంతరంగికంగా రహస్యంగా చేసిన రాయబారము విఫలమైంది. కృష్ణుడేమి నిద్రబెళ్ళలు మెంగలేదే, ఆత్మహత్య చేసుకోలేదే, యుద్ధానికి సిద్ధపడ్డాడు. మనం ఎందుకంటే ఏదైనా విఫలమయ్యేసరికి కంగారు పడుతున్నాం? యావత్ యువతరాన్ని ఆశీర్వదిస్తూ ఆశావాదంతో చెబుతున్న ప్రతి వైఫల్యం విజయానికి మెట్టు కింద లెక్క. ఒక వైఫల్యం ఎదురైందంటే పాఠం నేర్చుకోవాలి. ఎందువల్ల దెబ్బతున్నాం, ఏం చేశాను తప్పు, సరిగ్గా చదవలేదా, శ్రద్ధ చేయలేదా, క్రమశిక్షణ లేదా, ఏం లేదు, ఆరోగ్యం సరిగ్గా లేదా, ఏం లేదు, దాని మీద దృష్టి పెట్టు, ఆరోగ్యం బాగుంటుంది. అది సరి చేసుకోవాలి. అంతేగాని వైఫల్యం రాగానే నాకేమిటో ఇలాగే ఎదురవుతున్నాయి 2, 3 అని అంటే అన్నయ్య అలాగే ఉంటాయి. అంచేతన చివర రౌద్రీ వింశతి ఉంది. శివుడు జ్ఞానానికి ప్రతీక, విష్ణువు వైభవానికి ప్రతీక, బ్రహ్మదేవుడు సృష్టికి ప్రతీక, రజోగుణానికి, శివుడు జ్ఞానానికి ప్రతీక. ఆ ఆత్మజ్ఞానం పొందాల్సిన వయస్సు 41 నుంచి 60. ప్లవంగ కోతిగంతులు వేసావు చాలు, తీసేయి. అక్షయమైనటువంటి లోకాలు పొందడానికి, అక్షయమైన ఆత్మజ్ఞానం పొందడానికి ఏం చేసావు? రోజుకి 5 నిమిషాలైనా సమయం కేటాయించి రాత్రి పడుకునే ముందైనా ఆడ మగ పెద్ద చిన్న కులం మతం ఏ తేడా లేకుండా పడుకుని నేనెవరు అనే లోపల స్ఫురిస్తూ ఉన్న నేను అన్న స్ఫురణ మీద దృష్టి పెట్టాలి. రోజుకి 5 నిమిషాలు అలా పెట్టి చూడండి. 6 నెలల్లో ప్రతి ఒక్కరూ రమణ మహర్షి మార్గంలో అద్భుతంగా ఉంటారు, ఆనందంగా ఉంటుంది. జీవితంలో దేన్నైనా ఎదుర్కొంటా తీసేయి, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తీసిపారాయి. ఏంటి దాని గురించి ఆలోచించేది? మనం చేయవలసింది ఏదో చేద్దాం, చేయవలసింది చెయ్యి, ఆలోచించకు. ఒత్తిడి ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే పని గురించిన ఆలోచన వల్ల ఉంటుందమ్మా, పనుల వల్ల ఒత్తిడి ఉండదు. పని గురించిన ఆలోచన విపరీతంగా ఆలోచిస్తాం. మనం అన్ని పనులు మన నెత్తి మీద పెట్టుకుంటాం. కర్నూలు రావడానికి 2 రోజుల ముందు నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు నాకు ఒక 20 మంది ఫోన్లు చేశారు. కర్నూలు వస్తున్నారు, మా ఇంటికి రావాలి,
కర్నూలు వస్తున్నారు, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కలుస్తాం. కర్నూలు వస్తున్నారు, మా గుడికి రావాలి. కర్నూలు వస్తున్నారు, మా మఠానికి రావాలి. నేను మొత్తం అందరికీ ఒకటే సమాధానం చెప్పా. నేను భారతంలో ఒక శ్లోకానికి కట్టుబడి ఉంటాను మిత్రమా. యథా సృష్టోషి కౌంతేయ ధాత్రా కర్మసు, యథా సృష్టోషి కౌంతేయ ధాత్రా కర్మసు తత్కురు అతయేవ హి సిద్ధిస్తే నేశస్త్వం కర్మణాం నృప. వ్యాస భగవానుడు స్వయంగా శాంతి పర్వంలో ధర్మరాజుకు చెబుతాడు ఈ మాట. యుద్ధం అంతా జరిగిపోయి తన వాళ్ళందరూ పోయారు, వాళ్ళందరూ పోయారు, దిక్కుమాలిన యుద్ధం నా వల్లే వచ్చింది, నేను ఈ రాజ్యం చెయ్యను అని ధర్మరాజు విరక్తుడైతే, నువ్వు ఏమీ ఆందోళనకు లోను కావద్దు, నీ ఒక్కడి వల్ల యుద్ధం జరగలేదు, దుర్యోధనుడి వల్ల జరిగింది, వాడి మొండి పట్టు వల్ల జరిగింది. నువ్వు ఎదిరించక ఏం చేస్తావు? కత్తెట్టి పొడి చేస్తూ ఉంటే రా పొడుచుకో అని కూర్చుంటావా? ఆ మాత్రమేనా ఎదిరించవా? వాడు పొడి చేస్తున్నా సరే మంగళహారతి పెట్టి స్వాగతం ఇస్తా, అక్కడ పొడి చేయి, నీకోసమే ఉన్నా, చేతకానివాడు అంటారు వాడిని, చేతకానివాడు అంటారు వాడు. శక్తి కొద్దీ ప్రయత్నం చేయాలి. అలా చేసావయ్యా, ఏదో చేసాం, అయిపోయింది, గెలిచాం, ఇంక ఇప్పుడు ఎందుకు అని ఏం చెబుతాడంటే, యథా సృష్టోషి కౌంతేయ ధాత్రా కర్మసు తత్కురు. బ్రహ్మదేవుడు నిన్ను ఏ పని చేయడానికి సృష్టించాడో ఆ పని చెయ్యి, మిగిలినవన్నీ నెత్తి మీద పెట్టుకోకు. అతయేవకి సిద్ధిస్తే, ఆ పని ద్వారానే నీకు అంతిమంగా మోక్షం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, అన్నీ వస్తాయి, సిద్ధి కలుగుతుంది ఖచ్చితంగా. లోకంలో ప్రసిద్ధి ముఖ్యం కాదు, సిద్ధి పొందడం చాలా ముఖ్యం. సిద్ధి పొందాలి మనం, ప్రసిద్ధి పొందడం కాదు. ఇవాళ యూట్యూబ్లు వచ్చాక, ఫేస్బుక్లు వచ్చాక, వాట్సాప్లు వచ్చాక, ఈ యథో స్మార్ట్ ఫోన్లు వచ్చాక అందరికీ పట్టుకున్న జబ్బు ఏంటంటే, 3 ఏళ్ల కుర్రాడికి కూడా నేను పలానాది పెట్టా, ఎవరూ చూడలా, ఏడు చూసేది గడిది గుడ్డి. ఇక్కడ ఒకవేళ చూశారు, లైకులు రాలా, నువ్వు ఉన్నావు 3 ఏళ్ళు, నీకు లైకులు వస్తాయి. ఇక్కడ ప్రతివాడికి ఇదే చెప్పండి, ఫోటో తీయడం ఎక్కడో పెట్టడం, ఫోటో తీయడం ఎక్కడో పెట్టడం. ఏంటిది? ఎందుకంత? అది ప్రసిద్ధి కాదండి, సిద్ధి కావాలి మనకి. జన్మ ఎందుకు పుట్టామో ఆ సిద్ధి పొందలేనప్పుడు ఏం ప్రసిద్ధి వల్ల ప్రయోజనం ఏమిటి? పైగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయి దానివల్ల. ఇదిగో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు ఇవే చెబుతున్నాను కదా. నాకు వారం రోజుల నుంచి ఫోన్లు, కర్నూలు నంద్యాల ప్రాంతంలో మొత్తం ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అన్నీ రావాలి, ఎన్ని మఠాలు ఉన్నాయో అన్నీ రావాలి. అంతమంది నా దగ్గరికి వస్తారు, నాకు ఎక్కడో వసతి ఇచ్చారు ఒక దేవాలయంలో, అక్కడికి వచ్చి కలుస్తారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు, నన్ను ఇబ్బంది పెడతారు, కార్యక్రమం ఇవ్వమని అడుగుతారు. ఇవన్నీ నేను చేయగలనా? అందరికీ ఒకటే చెప్పా, బ్రహ్మదేవుడు నన్ను ప్రవచనం చెప్పడానికి సృష్టించాడు, నేను ఆ పని తప్ప వేరే ఏది చేయను, నమస్కారం అని చెప్పాను నేను. ఒక దెబ్బ మొత్తం పోయి. ఎందుకంటే 41, 60 అమ్మా, నాకు 60 కూడా దాటాయి. భగవంతుడు దేవాలు ఇంకా 6 ఏళ్ళు ఎక్కువ బతికాం. చూసుకోవాలి కదా, పొందవలసిన జ్ఞానం పొందాలి కదా. ఇది సంవత్సరాల లెక్క. అందుకని నేను క్రోధినామ సంవత్సరంలో పుట్టా, నా జాతకం ఎలా ఉంటుందండి, ప్రభవనామ సంవత్సరంలో పుట్టా, నా జాతకం ఎలా ఉంటుంది. పుట్టిన సంవత్సరాన్ని బట్టి జాతకాలు ఉండవు, దయచేసి నమ్మండి. అది కేవలం పేరు, సంవత్సరం పేరు అంతే. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే, ఇంగ్లీషు వాళ్ళు పెట్టిన దిక్కుమాలిన పేర్లు నెలలకి పెట్టాల. ఇంగ్లీషు వాడు ఏం పెట్టాడో తెలుసు, ఆగస్ట్. ఎందుకని? అగస్టస్ అని ఒక కింగ్ ఉండేవాడు, వాడు ఏం చేశాడో తెలుసు, వాడి పేరెట్టి. జూలై, జూలియస్ సీజర్, వాడెంత వాడో అందరికీ తెలుసు, వాడి పేరెట్టారు. ఏది వీళ్ళందరూ ఇక్కడ. మనకి హరిశ్చంద్రుడు లాంటి చక్రవర్తులున్నా, రామచంద్రమూర్తి లాంటి చక్రవర్తులున్నా, వారెవ్వరూ వాళ్ళ పేర్లు సంవత్సరాలకి పెట్టమని కోరలేదండి. భారతదేశం అంటేనే త్యాగం, భారతదేశం అంటేనే త్యాగం. కనీసం తన వంశాన్ని కూడా రామచంద్రమూర్తి రఘువంశం అని చెప్పుకున్నాడు, కానీ రామవంశం అని పెట్టమని అడగలేదమ్మా. రాముడిని మించిన దేవుడు ఉంటాడా? రాముడిని మించిన దేవుడు ఉంటాడా? రాముడిని మించిన మానవుడు ఉంటాడా? ఎంత ఆదర్శంగా ఉండాలి మనం. మరి రాముడి వల్లే కదా ఆ వంశానికి అంత ఖ్యాతి వచ్చింది. రామాయణం లేకపోతే ఈ రఘువంశంలో ఎంతమంది ఉంటే ఎవరికి కావాలి? కానీ నా పేరు పెట్టమని ఆయన అనలేదే. నీ వంశం ఏమిటంటే రఘువంశం అన్నాడు. రఘువంశ సుధాకర రామ అనే కదా పాటలన్నీ ఉంటాయి. రఘువంశ సుధాకర తన పేరు పెట్టమని కోరలేదే. ఇంగ్లీషు వాళ్ళు అలా కాదండి, దిక్కుమాలిన రాజుల పేర్లు, రాణుల పేర్లు ఇంకా అసఖ్యం, వాళ్ళు ఉంచుకున్న వాళ్ళ పేర్లు కూడా పెట్టారు. ఇది అవసరమా? అదే మన సంవత్సరాల పేర్లు ఎలా ఉంటాయి? ప్రభవ, పుట్టావు, విభవ, వైభవాన్ని పొందు, శుక్ల, స్వచ్ఛంగా బతుకు, ప్రమోదూత, నీ దూత. నువ్వు ఎవరితో మాట్లాడినా, నీతో ఎవరు మాట్లాడినా ప్రమో, ఆనందంగా ఉందా? ఆనందంగా ఉందా?
మనిషి పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం, వివాహం చేసుకోవడం, పిల్లల్ని కనడం, విద్యాబుద్ధులు చెప్పించడం, అంతిమంగా అక్షయ ఆత్మజ్ఞానాన్ని పొందడం అని 60 అడుగుల్లో జీవితంలో ఉండే సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నింటినీ చెప్పినటువంటి ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక పంచాంగం తెలుగు పంచాంగం. అంచేతనే కొత్త పంచాంగం చూసుకోగానే రాశి ఫలాలు చూసి కంగారు పడకండి. మీ అందరికీ ఆత్మస్థైర్యం కలిగించడానికే నేను ఇక్కడికి వచ్చాను, భయపడడానికి కాదు. ఏ రాశిలో పుట్టినా, ఏ నక్షత్రంలో పుట్టినా, ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా అన్నీ 108 నామాల్లో ఒక్కటే. 108 అష్టోత్తర నామాలు ఉంటాయి మనకి లెక్క. ఏ దేవుడికైనా సహస్రనామాలు 108 నామాలు ఉంటాయి, అష్టోత్తర శతం అంటారు. ఎందుకు 108? 27 నక్షత్రాలు, 27 × 4, ఒక్కో నక్షత్రానికి 4 పాదాలు, 27 4 108. అంటే నువ్వు ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా భగవంతుడు 108 నామాల్లో ఒక నామంలో పుట్టావు. నువ్వెందుకు కంగారు పడాలయ్యా, నువ్వెందుకు కంగారు పడాలయ్యా ఊరికే? దాని గురించి అంత బాధ ఎందుకయ్యా? కానీ ఉంటుంది, కాలచక్రం ఉంటుంది. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. అది మేలు చేస్తుందా కీడు చేస్తుందా అంటే చెప్పలేము. నేను చమత్కారంగా ఒక్కటే మాట చెబుతా, రాశి ఫలాలు చూసి కంగారు పడకండి. ఆదాయం 2, వ్యయం 11 అనగానే గుండెపోటు తెచ్చుకోకండి దయచేసి. ఆదాయం 2, వ్యయం 11 ఏమైపోతుందో, అసలే అప్పుల్లో ఉన్నాడు ఈయన. భయపడాల్సిన పని లేదు. పంచాంగాల్లో అలాగే ఉంటే మంచిగా ఉంటుంది, చెడ్డ ఉన్నదేదో రాస్తారు. వాళ్ళకేం పక్షపాతం ఉంటుందండి? పైగా వాళ్ళు రాశికి అంతటికీ రాస్తారు, నీకోసం నా కోసం రాయరు కదా ప్రత్యేకంగా. అంతటికీ మామూలుగా అన్ని గ్రహాలు ఇలా తిరుగుతూ ఉంటే ఏ పరిణామాలు జరిగే అవకాశం ఉందో అది రాస్తారు. మనకి ఏ పరిణామాలు ఎలా ఉన్నా కంగారు పడక్కర్లేదు, ఒక్క దేవతను నమ్ముకుంటే. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయే. ఏ రాశి చూసినా కంగారుగానే ఉంటుంది, అన్ని శుభ ఫలితాలు ఉండవు. మేషరాశిని చూడ మెదడు ముద్దయిపోయే, వృషభ రాశియు కూడా విషమమయ్యే, మిథున రాశిని చూడ మేలు కీడైపోయే, కర్కాటకపు రాశి కష్టమయ్యే. మిథున రాశిని చూడ మేలు కీడైపోయే, కర్కాటకపు రాశి కష్టమయ్యే, సింహరాశియు కూడా చింతలెక్కువయ్యే, సింహరాశిని కూడా చింతలెక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే. సింహరాశిని చూడ చింతలెక్కువయ్యే, కన్యరాశియు మన కర్మయ్యే, త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే, తేలు రాశి బ్రతుకు తేలిపోయే. త్రాసు రాశిని చూడ మోసమ్ములైపోయే, తేలు రాశి బ్రతుకు తేలిపోయే, వింటి రాశి వింటి చూడంగ గాయమ్ము కంటికయ్యే, వింటి చూడంగ కాయమ్ము కంటికయ్యే, కుంభరాశియు క్షామ సౌరంభమయ్యే, కుంభరాశియు క్షామ సౌరంభమయ్యే, మకర మీనమ్ములను పెద్ద మాయలయ్యే, మకర మీనమ్ములను పెద్ద మాయలయ్యే. కాబట్టి ఏ రాశిని చూడాలండి? పుణ్యముల రాశి, పుణ్యముల రాశి భరతాంబ బ్రోవవలయో, పుణ్యముల రాశి భరతాంబ బ్రోవవలయో. సొంత కుటుంబాన్ని గురించి మాత్రమే ఆలోచించేవాడు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటాడు. దేశం గురించి ఆలోచించే నా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం కార్యకర్తలు ఒక్కడు కన్నీరు పెట్టాడు, ఒక్కడు కన్నీరు పెట్టాడు. దే ఆర్ ది హీరోస్, దే ఆర్ ది హీరోస్. మనము మన కుటుంబం, మనము మన కుటుంబం. మరి దేశం గురించి ఆలోచించేవాళ్ళండి. నిర్ముఖమాటంగా చెబుతున్నానమ్మా, ఈ 2 సభలకు కూడా నేను ఆర్ఎస్ఎస్ గురించి వచ్చానమ్మా, లేకపోతే వచ్చేవాడిని కాదు. దేశం 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 తెల్లారితే దేశం. పెళ్లి చేసుకోరు, బ్రహ్మచారులుగా ఉంటారు. ఎన్నేళ్ళైనా 70 ఏళ్ళు 80 ఏళ్ళు అలాగే ఉంటారు. రైల్లో పెడితే ఏసీలో వెళ్ళరు, స్లీపర్లో పెడతారు ఉక్కిపోతూ. ప్రతిదీ ఖర్చు రాస్తారు సంఘం ఖర్చుల్లో. ఎంత? ₹1.50 ₹3 ఎక్కువ రాయరు. ఎవరింటోనో భోజనం చేస్తారు, హోటల్లో ఉండరు. కులభేదం లేదు, ఏం పెడితే తింటారు. చిన్న సంచి భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు, ఓ పైజమాలు అల్చి వేసుకొని. దేశాన్ని ఉద్ధరించే వాళ్ళంటే ఇంకెవరంటే నాకు అర్థం కాదు. నోరిప్పితే దేశం, నోరిప్పితే దేశం, నోరిప్పితే దేశం. మనకు కారపూస కావాలి, వాడు కాశ్మీర్ కావాలి. చాలా తేడా ఉందమ్మా, చాలా తేడా ఉంది. మనకి పానీపూరి కావాలి, వాళ్ళకి పంజాబ్ కావాలి.
అంటుకుపోతున్న దేశం వాళ్ళకి ముఖ్యం. అక్కడ అన్నం నీళ్లు మనకి ముఖ్యం. అక్కడ కుటుంబ సమస్యలు, శరీర సమస్యలు, ఆరోగ్య సమస్యలు పెద్ద సమస్యలు కావమ్మా. మణిపూర్ అంటుకుపోతుంది, జాతి తగాదాలు. కాశ్మీర్ ఎలా ఉందో అందరికీ తెలుసు. చైనా వాడు ఆక్రమించడానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో అందరికీ తెలుసు. అరుణాచల్ ప్రదేశ్ పక్కన ఒక గ్రామం కట్టేశాడు ఏకంగా. ఓ పక్క దేశంలో చూస్తేనేమో భాష పేరు మీద విషం జమ్ముతున్నారండి. పక్క రాష్ట్రం వాళ్ళు విషం చెబుతున్నారు. ఇక్కడ ఎలా విడగొట్టేద్దామని చూస్తున్నారు. ఇంత సంక్షోభ సమయంలో మనం హిందువులం దేశ సంరక్షణ కోసం పోరాడాలి. దేశ సంరక్షణ కోసం పోరాడాలి. ఈ జాతకాలన్నీ పక్కనెట్టండి. ఎలా ఉన్నా సరే భరతాంబ జాతకం ఎలా ఉందో మనకి ముఖ్యం. అంతే. నేను ఒక్క గ్యారంటీ చెబుతున్నాను మీకు. ఎలా ఉన్నా సరే మీకు ఆదాయం ఎక్కువ ఉండని, వ్యయం తక్కువ ఉండని, రాజపూజ్యం ఉండని, అవమానం ఉండని, ఓ నెల బాగుండని, ఓ నెల బాగులేకపోని కంగారు పడకండి. పుణ్యముల రాశి జగదంబ ప్రోవలయో, పుణ్యముల రాశి జగదంబ ప్రోవలయు. పుణ్యాల రాశి అయినటువంటి అమ్మవారిని నమ్ముకుంటే అందరి జాతకాలు బాగానే ఉంటాయి. అందరి జాతకాలు బాగానే ఉంటాయి. దేవీ భాగవతంలో చెబుతారు ఒక మాట, కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. ఏదైనా అనుకున్నట్టు చెయ్యడానికి అమ్మవారు చేస్తుంది. అకర్తుం, ఇది చెయ్యొద్దమ్మా నా కుటుంబం నాశనమైపోతుంది అంటే ఆపేస్తుంది. భక్తి ప్రధానం. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య భయాపక. లలితా సహస్రంలో మాటలు. భక్తి ప్రియ, భక్తిగమ్య, భక్తివశ్య భయాపక. భక్తిగా ఆవిడ లొంగుతుంది, నీకున్న భయాలన్నీ పోగొడుతుంది. ఇంకెందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఏదో ఓ నెల ఎక్కువ ఉంటుంది, ఓ నెల తక్కువ ఉంటుంది. సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలన్నీ మనం చెప్పినట్టు తిరుగుతాయండి. వాటి ప్రభావం ఉంటుందమ్మా, తప్పకుండా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎండ వాన ఎలా ఉంటాయో అవి అలాగే ఉంటాయి. రాశి వాళ్ళందరికీ రాశారు ఆ ఫలితాలు. నీ ఒక్కళ్ళకి రాయలేదు ఇక్కడ. నీ ఒక్కరి జీవితంలోనే అది జరుగుతుంది అనుకోవద్దు. ఉదాహరణకు చెబుతున్నా, వార ఫలాలు రాస్తారు చూడండి. వారం మధ్యలో శుభవార్త వింటారు. ఏమిటమ్మా శుభవార్త? కరెంటు పోకుండా ఉంటే అదే శుభవార్త. ఏదో శుభవార్త వినకుండా ఉంటామండి 7 రోజుల్లో. 7 రోజుల్లో ఏదో శుభవార్త వినవా? దేనికి ఆందోళన చెందకండి అంటాడు. ఏదో దుర్వార్త తెలిసే అవకాశం ఉందన్నమాట. అంటే ఆ రాశి మొత్తానికి ఉంది. గమనించండి, నేను వాళ్ళని శంకించట్లా. వాళ్ళ శాస్త్రమే చెబుతున్నారు. లెక్కలో తేడా ఉండొచ్చు కానీ జ్యోతిష్ శాస్త్రంలో తేడా ఉండదు. అది జ్యోతిర్విజ్ఞానం తప్పితే జ్యోతిష్ శాస్త్రం అనదు. జ్యోతిర్విజ్ఞానం అది ఖచ్చితంగా ఉంటుంది, అనుమానం వెళ్ళ. లెక్కలో తేడా ఉండొచ్చు, మనుషులు లెక్కలు తేడా కట్టచ్చు, ఉంటుంది. మొత్తం అందరి మీద ఉంటుంది. నీ ఒక్కడి మీదే ఉంటుందని ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఇక్కడ మనకి తెలియక ఉన్న పంచాంగం చెప్పండి, పంచాంగం చెప్పండి అంట. తెలుగులో సామెత, భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అని చెప్పెట్ట. భగవాన్ని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే పోతామని చెప్పెట్ట. ఈవిడు చచ్చిపోతాడు. ఇక్కడ భగవాన్ని అడిగితే అలాగే ఉంటుంది. చెప్పేవాళ్ళు కూడా చాలా భయపెట్టేస్తున్నారు. టీవీలో చూస్తున్నాం కదా, 21 రోజుల్లో పరిష్కారం. వీడేమన్నా బ్రహ్మదేవుడా, శ్రీ మహావిష్ణువా పరిష్కారాలు చేయడానికి? 21 ఏళ్ళు అయినా పరిష్కారం కావట్లేదు. కోర్టుల్లో కేసు. 21 రోజుల్లో పరిష్కారం చేసేస్తాడు. ఈ మాయలో పడద్దు, నేను చెప్పేదంతా అంతే. ఎందుకంటే కాలము నిత్యనంచు కలగంటిరి గాని అదొక్క చక్రమై వ్రాలుచు లేచుచుండే. కాలం ఎప్పుడు చక్రం. భారతీయ ఋషులు మాత్రమే చెప్పారు ఈ విషయాన్ని. పాశ్చాత్య విద్వాంసులందరూ కాలం నిత్యన్ అన్నారు. నిత్యన్ అంటే మెట్టు మీద పెట్టు, మెట్టు మీద పెట్టు, మెట్టు మీద పెట్టు. ఎంతవరకు ఎక్కుతావు నీ తలకాయ? ఎంతవరకు ఎక్కుతావు? ఎప్పుడప్పుడు పడాలి. అసలు నిచ్చెన పెట్టింది ఎందుకు? వాటర్ ట్యాంకును చూడడానికి నిచ్చెన వేసుకున్నామండి. ట్యాంకు దగ్గరైనా నిచ్చెన దిగుతావా? అక్కడే కూర్చుంటావా? మళ్ళీ కిందికి రావాలా వద్దా? నిచ్చెన ఎక్కావంటే దిగక తప్పదు. కానీ చక్రాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ సంచరిస్తూనే ఉంటావు, దిగవలసిన అవసరం లేదు. భారతీయ సిద్ధాంతం అది గొప్పది. కాలం చక్రం, కాలం చక్రం, కాలము నిచ్చెన కాదు. కాల చక్రం తిరుగుతూ ఉంటుంది. సుదర్శన చక్రంలాగే తిరుగుతూ ఉంటుంది. రైలు చక్రంలాగే, బండి చక్రంలాగే తిరుగుతూ ఉంటుంది. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. దుఃఖపడుతున్నాము అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి దయచేసి, ధైర్యం కోసం చెబుతున్నా. సుఖపడే అవకాశం రాసిపెట్టి ఉంది. అందుకే మనం దుఃఖం వచ్చింది, అమ్మానికి దుఃఖం వచ్చింది, అనుమానం ఏం లేదు. అక్కడ బాగా ఒక్కబోస్తుంది అంటే అర్థం ఏమిటి? వెంటనే వర్షం కురుస్తుందని అర్థం. కురుపు బాగా సెగ్గడ్డ వేసి సలిపేస్తుందంటే అర్థం ఏమిటి? సెగ్గడ్డ పగిలిపోతుంది అని అర్థం. పొయ్యిలోంచి పొగ బాగా వస్తుందంటే అర్థం ఏమిటి? వెంటనే జ్వాల మండుతుందని అర్థం. విపరీతంగా ఒక్కబోస్తుంది అంటే వర్షం కురుస్తుంది అని అర్థం. మనకి దుఃఖం వచ్చింది అంటే భగవంతుడి కరుణా వర్షం మన మీద పడ్డానికి సిద్ధంగా ఉందని అర్థం.
మీరందరి అనుభవాల్లో చూసుకోండి, మనం సుఖంగా ఉన్నప్పటికంటే దుఃఖంలో ఉన్నప్పుడే భగవద్భక్తి ఎక్కువగా ఉంటుంది. సుఖంగా ఉన్నప్పుడు మనకి భక్తి ఉండదు, అటు ఇటు పోతుంది, గర్వం అహంకారం అన్నీ ఉంటాయి. దుఃఖం వచ్చిందనుకో గుళ్ళోంచి బయటికి రమ్మన్నా అక్కడే కూర్చుంటాం. ఎందుకంటే దుఃఖం. అంచేత కష్టం వచ్చింది, దుఃఖం వచ్చిందంటే భగవంతుని సేవించే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. సంతోషించాలి దానికి. అలాగనే కష్టానికి స్వాగతం పలకమని కోరుకోమని కాదు, అక్కడ వస్తే కంగారు పడక్కర్లేదు. ఎందుకని కాలం నిచ్చెన కాదు. ఎంత పైకెక్కిన వాడైనా దిగక తప్పదు, ఎంత సంపాదించిన వాడైనా అన్నీ వదిలేసి వెళ్ళిపోక తప్పదు, ఎంతమందిని ఎంత ప్రేమించిన వాడైనా ఈ శరీరంతో పాటు వారందరినీ తెంచుకుని పైకి వెళ్ళిపోక తప్పదండి. భారతీయ వేదాంతం చెబుతున్నమాట. కాలము నిచ్చెనంచు కలగంటిరి గాని అదొక్క చక్రమై రాలుచులేచుచుండే తెగబారెడు వృద్ధి వినాశ బీజములు దాల్చి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు అందాలును తెల్వి నాగరకతల్ ధనముల్ సకలమ్మునంతియే. సాగర ఘోష ప్రపంచ చరిత్ర మహాకావ్యంలో రాసినటువంటి పద్యం ఇది. కాలం నిచ్చెన అన్నారు పాశ్చాత్య విద్వాంసులు, శాస్త్రవేత్తలు. భారతీయ ఋషులు మాత్రం వెర్రి మాటలు చెప్పకండి, జనాన్ని మోసం చెయ్యకండి. కాలం చక్రం వచ్చిన ప్రతిదీ పోతుంది. క్రోధినామ సంవత్సరం వెళ్ళిపోతుంది, విశ్వావసునామ సంవత్సరం వస్తుంది. ఈ విశ్వావసు మరో 60 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తుంది, మధ్యలో రమ్మన్నా రాదు. పోయింది ప్రతిదీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ పోతుంది. ఈ వచ్చే పోయే ఉయ్యాల మధ్యలో ఆనందంగా ఉండు, ఆందోళన చెంద. ఇదే పంచాంగం తాత్పర్యం, ఇదే జ్యోతిర్విజ్ఞానం. మధ్యలో వచ్చినవన్నీ ఆస్వాదించాలి. ఇందులో రక్తాక్షనామ సంవత్సరం ఉంటుంది, రుధిరోద్గారి నెత్తురు కక్కుకునే సంవత్సరాలు ఉంటాయి. ప్రమాతి మనస్సును మదించేసి ఇంద్రియ వ్యామోహాలకు లోను చేసేటువంటి పేరు గల సంవత్సరం ఉంది. అన్ని ప్రశాంతమైన సంవత్సరాలు ఉన్నాయి. జయ విజయ లాంటి సంవత్సరాలు కూడా ఉన్నాయి. జీవితంలో అన్నీ ఉంటాయి. జీవితంలో ఎన్ని దశలు ఉంటాయో అన్ని దశల్ని 60 భాగాలు చేసి పంచాంగాన్ని సృష్టించిన జాతి తెలుగు జాతి. ఎంత గొప్పగా చెప్పుకోవాలి దీని గురించి. రాజుల పేర్లు, రాణుల పేర్లు, బూజుల పేర్లు, గాజుల పేర్లు పెట్టలేదండి. ఇక్కడ శాస్త్రీయమైన పేర్లు పెట్టారు అన్నింటికి కూడా. పున్నమి నాడు మీరు చూసుకోండి, ఏ నెల అయినా సరే ఖచ్చితంగా పున్నమి నాడు అది ఆ నెల ఏ పేరు మీద ఉంటుంది అంటే నక్షత్రం పేరు మీద ఉంటుంది. ఇది పాల్గొన మాసం. మనం వెళ్ళిన పూర్ణిమ నాడు ఖచ్చితంగా ఉత్తర పలుగున నక్షత్రం ఉంది, పూర్వ పలుగున లేదా ఉత్తర పలుగు. రేపు చైత్రమాసం వస్తుంది, ఖచ్చితంగా పూర్ణిమ. ఉగాది వెళ్ళాక పూర్ణిమ చూసుకోండి, చిత్రా నక్షత్రం ఉంటుంది. అందుకే చిత్త అంటారు, పొరపాటు. అది చిత్ర, తాకింద రావత్తు, తాకింద తావత్తు కాదు. ఎందుకంటే చైత్రం ఆ మాట రావాలంటే చిత్ర. ఇక్కడ రావత్తు ఉంటేనే అక్కడ రావత్తు వస్తుంది, ఇక్కడ తావత్తు ఉంటే అక్కడ రావత్తు ఎలా వస్తుంది? అది చిత్త కాదు, తెలియక మాట్లాడతా. ఇంకో పొరపాటు కూడా మనం చేస్తున్నాం. చిత్తగుప్తుడు అంటారు, అది చిత్రగుప్తుడు అంటే ఏదో అది చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్రగుప్తుడు. చిత్తంలో జ్ఞాపకం గుప్తంగా ఉండే జ్ఞాపకాలు. మన పాపాలు పుణ్యాలన్నీ మన మనస్సులోనే ఉంటాయి. ఎవడు యమలోకంలో ఉండి 200 పేజీలు సింగిల్ పుస్తకం కూర్చుని రాయడు. నీ జీవితం అంత గొప్పదేం కాదు ఇక్కడ వాడు రాయడానికి. ఇక్కడ యథో పాపాలన్నీ రాయడం వాడికేమిటి లెక్క. మనం చేసిన పుణ్యాలు పాపాలన్నీ మన మనస్సులోనే జ్ఞాపకాల రూపంలో ఉంటాయి. వాటిని నిజంగా నువ్వు మొత్తం పోగొట్టుకోవాలి అంటే నిరంతరం నమశివాయ నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామం నిరంతరం స్మరిస్తే ఆ చిత్తంలో గుప్తంగా ఉన్న జ్ఞాపకాలన్నీ పోయి, పాపాలు పోయి, పుణ్యాలు పోయి, ఏకైక జ్ఞానమైనటువంటి పరమాత్మలో లీనమవుతాం. ఇదే హిందూ తత్వం. ఒకటే లెక్క, పాపాలతో పాటు పుణ్యాలు కూడా పోగొట్టుకుందుకు సిద్ధంగా ఉండాలి. పుణ్యాలు మాకు ఉండాలి, పాపాలు నువ్వు ఈ వ్యాపారం కుదరదు ఇక్కడ. రెండు నువ్వు చేసినవే కదా. నువ్వు చేసిన దాంట్లో సగం దేవుడు తీసుకోవాలా, సగం నువ్వు అనుభవిస్తావా? దేవుడు లోకుగా ఉన్నాడు నీకు. ఇక్కడ గుళ్ళోకి వెళ్ళి పాపాలు పోవాలని కోరతారు ఏమిటంటే, పుణ్యాలు కూడా పోవాలని కోరాలి. ఎవడో కోరడం. ఎందుకని? పాపాలన్నీ పాపం ఆయన భరించాలి. పాపాలు భైరవుడు, పుణ్యాలు నీకు ఇచ్చేయాలి. స్వార్థం కదా. పోనీ ఈ రెండు ఎవరు చేశారు? దేవుడు ఏమైనా చేశాడా? దేవుడు గుళ్ళో పడుకున్నాడు, నువ్వేం చేశాడు? నువ్వే చేసావు. నువ్వు చేసిన పాపాన్ని దేవుడు అనుభవించాలా? నువ్వు చేసిన పుణ్యం మాత్రం నువ్వు అనుభవిస్తావా? బేరం బాగుందా? ఎవరైనా ఒప్పుకుంటారా? షావుకారు గారు కొట్లో సరుకులు అమ్ముకుంటూ ఉంటే పుచ్చిపోయిందంతా మీరే ఉంచుకోండి, మంచిదేమో ఎంతవరకు ఇస్తాడైనా? ఎక్కడో 4 గింజలు తోసిపారుతాడు.
మంచి కాయలు ఏరుకోవాలి. అందరూ మంచి పేరితే ఆయన ఏమవుతాడు? ఏదో చేస్తారు, తప్పదు. మొత్తం తీసేసానుకోండి నష్టం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఒక 1/2 కేజీ సరుకు పుచ్చిపోయింది అనుకోండి, మిగిలిన 6 కేజీలు సరుకు రేటు పెంచుతారు. ఏదో ఏ రకంగా సర్దుకోవాలా వద్దా? ఎక్కడ ఏ బేరము కుదరదు, ఏ వ్యవహారము కుదరదు. ఇదేం బేరం అండి? మన అజ్ఞానం, మన స్వార్థం. మనం పాపాలు పోవాలని దండం పెడతాం, పుణ్యాలు పోవాలని పెట్టాం. కానీ పాప పుణ్యాలు రెండూ పోతే తప్ప జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితే తప్ప మోక్షం రాదు. మోక్షం వస్తే తప్ప అంతిమంగా మనశ్శాంతి మనిషికి లేదు. ఖచ్చితంగా అది రావాలంటే రెండు పోవాలి. దానికి ఉపాయం ఇదే. కాలము నిచ్చెన కాదు, చక్రం. కాలము నిచ్చెనంచు కలగంటిరిగా అని అదొక్క చక్రమై వ్రాలుచు లేచుచుండే. కాలం చక్రమై వ్రాలుతోంది, లేస్తోంది, తిరుగుతోంది. అందువల్ల మనం ఎంత అభివృద్ధి సాధించినా చివరికి ఏమవుతుందండి? వినాశానికి దారితీస్తుంది. తెగబారుడు వృద్ధి వినాశ బీజముల్ దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. ఏ మానవుడు ఎంత అభివృద్ధి సాధించినా సరే చివరికి వినాశనానికి దారి తీయవలసింది. ఇవాళ అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికా పరిస్థితి చూడండి. అడుక్కు తింటోందమ్మా, అప్పుల పాలైపోయింది దేశం, అడుక్కు తింటోంది ఇవాళ. అందుకని నిబంధనలన్నీ మార్చేశారు. మళ్ళీ ఒక హిట్లరు, ఒక దుర్యోధనుడు అందరూ కలిసి ట్రంప్ రూపంలో పుట్టారు మన ప్రాణానికి. ఎవరిని రానివ్వడు. అమెరికా ఫస్ట్. అసలు అమెరికా అన్న దేశమే బహుళ జాతుల సమాహారం, ఒక జాతి లేదక్కడ. అమెరికా చరిత్ర చదివిన వాడికి ఎవరికైనా అర్థమవుతుంది. వాళ్ళు పెట్టుకున్న పేరే అమెరికా సంయుక్త రాష్ట్రాలు. మనది భారతదేశం అన్నారు. భారత సంయుక్త రాష్ట్రాలు అనలేదు ఇక్కడ, భారతదేశం అంతే, ఒకటే లెక్క. సంయుక్త రాష్ట్రాలు కుదరదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అవన్నీ విభిన్నమైన స్టేట్స్ అని నువ్వేదో బలవంతంగా మధ్యలో ఫెవికాల్ పూసి అతికించావని అర్థమవుతోంది. ఆ పేరులోనే అర్థమవుతోంది. ఇక్కడ మనం ఇక్కడ ఫెవికాల్ పూయలేదు. ఇందాక పాడిన పాటలో ఆ అమ్మాయి పాడినట్టుగా కాశ్మీర్ కుంకుమ ధరించింది భారతమాత. కన్యాకుమారి జలాలు అమ్మవారి పాదాలు కడుగుతున్నాయి. ఒకే ఒక భారతదేశం, యావత్ భారతదేశం ఒక్కటే. ఇది సంయుక్త రాష్ట్రాలు కాదు, ఇక్కడ సమైక్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా. 100 భాషలు ఉండొచ్చు, 100 ప్రాంతాలు ఉండొచ్చు, 100 కులాలు ఉండొచ్చు, ఏదైనా ఉండని. అది గ్రహించాలంటే ఇదే లెక్క. అన్నీ పోతాయి, దారులు తీయు ముగింపు వైపు. అంత అభివృద్ధి సాధించిన రాజ్యం ఇవాళ అప్పుల పాలు ఎందుకే? మనకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి. మనకంటే ఎక్కువ ఉన్నాయి అక్కడ. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. ఏం గొప్పగా ఏం లేదు. అది సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిందంటున్నారు. వారం రోజులు యాత్ర కోసం వెళ్ళినటువంటి భారతీయ ఆడపడుచుని 9 నెలలైనా తీసుకురాలేకపోయారండి. వీళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీకి నమస్కారం. ఇవాళకి అతి కష్టంగా తీసుకొచ్చారు. ఆ ఇల్లాలు కొన్ని రోజులో కొన్ని నెలలో బయటికే రాకూడదంటున్నారు. ఏమైపోతుంది? మనం అనుకున్నది వేరు, అక్కడ జరిగింది వేరు. 9వ రోజు రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. బట్ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. జరిగింది వేరే, ఇరుక్కుపోయింది. సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు పిల్లలకి ప్రధానంగా చెప్పాల్సింది. సంస్కారం నేర్పాలి ఖచ్చితంగా. ఈ సైన్స్ ఎందుకు? ఈ టెక్నాలజీ ఎందుకు? ఈ ఫోన్ ఎందుకు? ఆ చూడటం ఎందుకు? ఏం చేస్తావు? ఈ రీల్స్ అన్నీ చూసి ఏం చేస్తావని చెప్పాలి. ఊరికే చూస్తున్నామంటే ఊరికే చూసి చెడిపోతున్నారు ఈవేళ. నువ్వు ఎంత అందాలును, తెలివి, నాగరికతలు, ధనములు సకలమునంతే. ఎంత అందంగా ఉన్న మనిషినైనా ఆడ మొగ మీరు గమనించండి. అందం ఒకనాటికి పోతోందా లేదా? దవళ్ళన్నీ చప్పిదవళ్ళు అవుతున్నాయా లేదా? జుట్టు తెల్లపడిపోయిందా లేదా? ముఖం ముసలిది అయిపోయింది లేదా? కళ్ళ కింద క్యారీ బ్యాగులు, ధాన్యం సంచులు వచ్చాయా లేదా? నువ్వు ఎన్ని రంగులు పూసినా ఒకటే. ఇంకా మోకాళ్ళు ఎంత పట్టేసి నడవలేకుండా ఉన్నావా లేదా? అంచేది అందాలన్నీ పోతాయి. తెలివి కూడా అంతే. ఒకప్పుడు బ్రహ్మాండమైన మేధావిగా ఉన్న నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళు అల్జీమర్స్ వ్యాధికి గురయ్యారండి. ఈవేళ ఎవరినో గుర్తుపట్టలేకపోతున్నారు వాళ్ళు. వారెవరో వారికి తెలియదు, వచ్చినవాడు ఎవరో తెలియదు. అంటే అందాలు పోతాయి, తెలివి పోతుంది. ఎంత గొప్ప నాగరికతతో వెలసిల్లిన జాతి అయినా ఒకనాటికి నాగరికతని కోల్పోతుంది. ఏమవుతుందో తెలియదు అక్కడ. ధనం పోతుందని వేరే చెప్పక్కల, మన అనుభవంలో ఉన్న విషయమే. ఇవాళ బెట్టింగ్ వచ్చాక ధనం పోతూనే ఉంది. ఇక్కడ చెప్పేదే ఉంది. ఇక్కడ షేర్లు బెట్టింగ్లు వచ్చాక ఏ రోజు ధనం ఆ రోజే పోతుంది ఇక్కడ ఖచ్చితంగా. అంచేత కాలాన్ని జయించాలంటే ఎలాగా? పంచాంగం అంటే కాలమానిన కదా, కాలాన్ని జయించవచ్చు. దానికి ఉపాయం భారతీయ సాహిత్యంలో చెప్పారు. నీలకంఠ దీక్షితులు గారిని అద్భుతమైన నీలకంఠ త్రిశతి రచించాడు. అప్పయ్య దీక్షితులు గారి మనవడు అంటారు.
ఆయన కాలాన్ని జయించే విధానం చెప్పాడు. కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి, కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి, తం చేచ్చికీర్షసి వశే, తం చేచ్చికీర్షసి వశే, తితిక్షైవ మొగౌషధం. ఎప్పుడూ జీవితంలో కష్టాలు వస్తే కంగారు పడద్దు, తొందరపడి ఇంకా ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు అవి చేసేయకండి. విపరీతంగా కష్టాలు పోవాలి, ఏ పుణ్యాలు పోవాలని ఎవడో చేయడే. కొన్నాళ్ళు ఊరుకుంటే అవే పోతాయి. దీనికి మళ్ళీ ఇదో ఖర్చా, ఇక్కడ ఎవడో మనకు తగులుతాడు వచ్చి, నీకెందుకు 3 నెలల్లో ఇది పోతుంది దా అంటాడు. 3 నెలల్లో పోయేది 3 లక్షలు. ఇది బాదు, ఇది బాదు. దానికి ఉపాయం ఏమిటంటే కాలశ్చాలయతి ప్రాయక పండితాన్ పామరానపి, పండితుల్ని పామరుల్ని అందరినీ కూడా కాలం నడిపిస్తుంది. తంచే చికీర్షసి వశే, దాన్ని నువ్వు జయించాలంటే ఒకటే లెక్క. ఏమిటో తెలుసా? ఆగు, ఆగు, ఓపిక పట్టు. తితిక్ష అంటే సహనం. మన రోజులు బాగాలేవు, ఆపేయి, వ్యాపారం ఆపేయి, ఉన్న వ్యాపారమే చేసుకో, ఆ ఉద్యోగంలోనే స్థిరంగా ఉండు. సరిగ్గా వీడికి జాతకం బాగోనప్పుడే ఉద్యోగం మానేసి వ్యాపారం పెడతాడు, నాశనం అయిపోతాడు మొత్తం. జాతకం బాగోలేదబ్బాయి, నీకు ఆర్థిక ఆదాయాలు తక్కువగా ఉన్నాయంటే ఉన్న ఉద్యోగం చేసుకోవాలి, వ్యాపారాలు చేయకూడదు, కొత్త వ్యాపారం అసలే చేయకూడదు. స్థానచలనం ఉంది అంటారు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతాం అజ్ఞానం. స్థానచలనం అంటే పక్కింట్లోకి మారు, ఇంకేం అక్కర్లేదు, సరిపోతుంది. నీ స్థానం నుంచి నువ్వు చలించడమే కానీ కర్నూలు నుంచి కాకినాడ వెళ్ళమని ఎవరు చెప్పలేదు నీకు. ఇక్కడ నాకు 2004లో మా సిద్ధాంతి గారు ఒక ఆయన మా పెళ్ళిళ్ళకి మా పిల్లల ఉపనయనాలకి అన్నిటికీ గృహప్రవేశాలకు ముహూర్తం పెట్టినా నాకు చెప్పాడు 2004లో, గరికపాటి వారు మీకు స్థానచలనం ఉందండి చూసుకోండి అన్నాడు. నాకు స్థానచలనం అంటే కాకినాడలో ఉన్నాను నేను. అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, నా షూటింగ్లు అవి అక్కడే కదా. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నా, మానేయాలి. హైదరాబాద్లో ఉద్యోగం చూసుకోవాలి. ఇక్కడ 15,000 అయితే సరిపోతాయి. హైదరాబాద్లో 15,000 చాలవమ్మా, 50,000 కావాలి. నేను బెంగెట్టుకున్నా, ఏంటి హైదరాబాద్ పోవాలి, ఏముంటాం అక్కడ, షూటింగ్లు అన్నీ ఉంటాయో ఉండవో. ఎందుకని ఆయన అడిగా, ఏమంటే స్థానచలనం అంటే సరైన నిర్వచనం చెప్పండి. ఏంటన్నా, ఏం లేదు, కొనగలిగితే ఇంకో ఇల్లు కొనండి, అందులోకి మారండి అన్నాడు. అద్భుతమైన ఉపాయం, అద్భుతమైన ఉపాయం. నా దగ్గర భగవంతుడి దేవుల డబ్బులు ఉన్నాయి, వెంటనే ఒక అపార్ట్మెంట్ కొన్నాను, అందులోకి మారాను. మహాదశ పట్టేసింది, అనుమానం లేదు, ఇంకా మహాదశ పట్టేసింది. జాతకాన్ని సవరించుకునే విధానం ఇది. జాతకాలకి సవరణలు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి, కంగారు పడకండి. అందుకే పాజిటివ్గా అనుకూలంగా చెప్పేవాళ్ళని ఆశ్రయించండి, దొంగ జాతకాలు చెప్పేవాళ్ళని పట్టుకోకండి. నీకెందుకు 21 రోజుల్లోనే చిటికలు వేసాడు అంటే వాడు మన చేత 21 ఎకరాలు అమ్మించేస్తాడు, అనుమానం లేదు. వాడిని అసలు పట్టుకోకూడదు. మనకి బాగా శ్రేయోభిలాషి అయి ఉండి చిన్నప్పటి నుంచి మన తండ్రి తాతల దగ్గర నుంచి మనకి ముహూర్తాలు పెట్టేవాళ్ళు అయితే వాళ్ళు మనని మాయ చెయ్యరు. మీ కుటుంబంలో ఎప్పటి నుంచో నేను ఉంటున్నానయ్యా, నేను చెప్తాను, దాని ఉపాయం చెప్తారు. మా సిద్ధాంత గారు నాకు చెప్పాడు, స్థానచలనం అంటే ఏం లేదండి, ఇల్లు మారండి. నేను ఉన్న ఇల్లు అమ్మలేదు, అది అద్దెకిచ్చా, ఇంకో ఇల్లు కొన్నా, మొత్తం 2 ఏళ్లతో బ్రహ్మాండంగా ఉన్నాను, ఏమి ఇబ్బంది లేదు. వైభవం పట్టింది. తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చింది 2011లో, ఇక హైదరాబాద్ వెళ్ళక తప్పదో అన్నాం, అక్కడికి మారాం, అప్పుడు వైభవం పట్టింది. జాతకాన్ని సవరించుకోవచ్చు, జాతకాన్ని జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే మనం సాధించవచ్చు, బెంగెట్టుకోవలసిన పనేం లేదు ఇక్కడ. అందుకని తితిక్ష. పాండవుల్ని మీరు గమనించండి, సభాపర్వంలో వాళ్ళకి అవమానం జరిగింది, భార్యకి వస్త్రాపహరణం చేశారు, పాండవులు కృంగిపోలేదు, 12 ఏళ్ళు వనవాసం చేశారు. వనవాసంలో ఋషుల్ని సేవించారు, కథలన్నీ విన్నారు, మనస్సును సహనంతో నింపుకున్నారు, అజ్ఞాతవాసం చేశారు. ఎవరో చిన్న చోటా మహారాజు విరాట్ రాజు, ఆయనకి చాకిరీ చేశారు. ద్రౌపదీదేవి నానా అవమానాలు పడింది. కానీ 13 ఏళ్ళు ఆగడం వల్ల 18 రోజుల్లోనే మహాసంగ్రామంలో భగవంతుడి సాయం వల్ల గెలవగలిగారా లేదా? ఖచ్చితంగా. మామూలు వాళ్ళనా వాళ్ళు సంహరించింది భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు. ఏమిటండి, ఎటువంటి వాళ్ళు ఒక్కొక్కడు 3 లోకాలని మింగేసే రకం. వాళ్ళని జయించే అనుగ్రహం భగవంతుడి వల్ల కలిగిందంటే సకనం. జాతకం బాగోలేదన్నప్పుడు ఖర్చులు తగ్గించేయాలి. ఆదాయం 2, వ్యయం 11 ఉందంటే ఎప్పుడు ఒకటే లెక్క. ఆదాయం మనం పెంచుకోలేం, కానీ వ్యయం తగ్గించగలం. పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేయాలి. ఒకవేళ వెళ్ళామనుకో, చేతులు ఊపుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళాలి, ఏమీ పట్టుకెళ్ళకూడదు.
వాళ్ళు ఏమైనా తేలేదంటే ఏం దేం అని చెప్పాలి, భోజనం చేసి వచ్చేయాలి అంతే. అంతేగాని బహుమతుల పేరు మీద వాళ్ళకు 1000, 2000 మళ్ళీ పట్టుకెళ్ళేవనుకో అయిపోతాయి డబ్బులన్నీ. సినిమాలు మానేయాలి, కాఫీ హోటళ్ళు మానేయాలి, ఇంట్లోనే ఉండాలి. ఇంట్లోంచి కాలు కదపకుండా ఉంటే ఆదాయం పెరుగుతుంది, వ్యయం తగ్గుతుంది. ఖచ్చితంగా దాన్ని సాధించుకోవచ్చు మనం. నీకు వ్యయం వచ్చే అవకాశం ఉంది అన్నారు కానీ వ్యయం అయిపోతుందని కాదు. ఇక్కడ నువ్వు ఏం చేసినా సరే అయిపోతుంది ఇలా ఎవరూ చెప్పరండి, చెబితే మోసం. ఎప్పుడూ కాలం ఎలా ఉంటుందంటే ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, అది ప్రేరేపిస్తూ ఉంటుంది. చెయ్యడం చెయ్యకపోవడం నీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి. కాలం ప్రేరేపిస్తుంది, చెయ్యడం చెయ్యకపోవడం నీ ఇష్టం. ఒక అందమైన పూల తోటలోకి ఒక యువకుడు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దేవుడు పూజకి పూలు కోసుకుందామని వెళ్ళాడు. అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది. సరదాకి మంచి ఉదాహరణ చెప్పుకుందాం. ఒక అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి పూలు కోయడానికే వచ్చింది. ఇదే ప్రకృతి ప్రేరేపించడం అంటే. ఈ యువకుడు మాట్లాడకుండా తనకు కావలసిన పూలేవో తన కోసుకుని దేవుడి గుడిలోకి వెళ్ళిపోతే బాగానే ఉంటాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని చూడగానే మోజులో పడి, ఎవరమ్మాయి నువ్వు, కర్నూలులో ఇంత అందమైన అమ్మాయి ఉంటుందని అనుకోలేదని మొదలెట్టాడు అనుకో, అయిపోయినట్టే. ఐసే అట్టయి రొట్టయి మట్టయిపోయాడు లెక్క. ఇప్పుడు ఎవరికి తప్పండి? ఆ అమ్మాయి కనపడడం తప్ప, అందమైన పూల తోట తప్ప ఏదీ తప్పు కాదు. వీడి బుద్ధిలో పుట్టిన పురుగు తప్పది. నువ్వు దేవుడు పూలు వేయడానికి వచ్చావు కదా, నువ్వు అమ్మాయిని పలకరించే పని నీకేంటే? పలకరించాడు తిన్నగా ఉండక. పలకరించడానికి వీడి బుద్ధి కారణం. గురుడు 6లో ఉండడం, శుక్రుడు 3లో ఉండడం కారణం కాదు. వాడెవడు పలకరించమని చెప్పలా, వీడే పలకరించాడు. మన బుద్ధిని మనం నియంత్రించుకోవాలి కదా. మనం ఎందుకు వచ్చాం అక్కడికి? ఏ పని మీద వచ్చాం? దేవుడు పూజకు పూలు కోయడానికి వచ్చాం. అక్కడికి అమ్మాయిలు రాని, అబ్బాయిలు రాని, జంతువులు రాని మనకు అనవసరమైన విషయం. మన పని ఏదో మనం చేసుకెళ్ళిపోతాం. అంచేత కాలం ఎప్పుడు ప్రేరేపిస్తుంది, అనుమానం ఏం లేదు. ప్రేరేపించినంత మాత్రం నేను చేయమని ఎవరూ చెప్పలేదు. ఇక్కడ చెయ్యడం చెయ్యకపోవడం మన బుద్ధి మీద ఆధారపడి ఉంది. అందుకని చెడ్డ పని చేయకుండా మనం ఉండొచ్చు, మంచి పని చెయ్యొచ్చు ఖచ్చితంగా. అది లెక్క. అలా ఉంటే అన్ని జాతకాలు బాగుంటాయి. కంగారు పడకల కాల మహిమ అంటే అర్థం అదే లెక్క. అది ప్రేరేపిస్తుంది ఖచ్చితంగా. దేనికోసం ప్రేరేపిస్తుంది? చెడ్డ పని చేయమనే ప్రేరేపిస్తుంది. సహజంగా ప్రేరణ ఎలా ఉంటుంది అంటే దూకై తర్వాత చచ్చిపోతాడు అక్కడ. ఎప్పుడు చెడు ఆకర్షించినట్టుగా మంచి ఆకర్షించదండి. గమనించండి, శాస్త్రీయమైన విషయం ఇది. ఏదైనా అనారోగ్యం కలిగితే కొబ్బరి నీళ్లు తాగమంటారు ముందు, కాస్త శక్తి రావడానికి. సెలైన్ ఎక్కిస్తారు కదా, ఎంతసేపు పడుతుందండి సెలైన్ ఎక్కించాలంటే? సాయంత్రం అవుతుందమ్మ. వెంటనే ఇలా సెలైను గొట్టం ఇలా పెట్టేగానే అని ఆంజనేయ స్వామిలో ఏం లేవడు ఇక్కడ. అలాగే ఉంటాడు, నీరసించిపోయి కాసేపట్లో పోతాడేమో అన్నట్టుగానే ఉంటాడు ఇక్కడ. ఈ సెలైన్ ద్వారా వాడికి ఎక్కాలి అంటే సాయంత్రం అవుతుంది. గ్లూకోజ్ తాగమంటారు. గ్లూకోజ్ పట్టాలి అంటే 2-3 గంటలు పడుతుంది. కొబ్బరి నీళ్ళ ద్వారా ఓపిక రావాలన్నా ఒక అరగంట పడుతుంది. అంటే అదే మీరు సిగరెట్లు, నికోటిన్, జరదా, కోకో, ఇవన్నీ మత్తు పదార్థాలు, డ్రగ్స్, ఇలా ముట్టుకోగానే నాశనం అయిపోతున్నాడు వెంటనే. ఇది గమనించండి. సైన్స్ అర్థమైతే మతం కూడా అర్థమవుతుంది. సైన్స్ మతానికి వ్యతిరేకం కాదు, మతం సైన్స్కి వ్యతిరేకం కాదు. మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పాడు, మతము లేని విజ్ఞాన శాస్త్రం గుడ్డిది, మతము లేని విజ్ఞాన శాస్త్రము కుంటిది, విజ్ఞానం లేని మతం గుడ్డిది అన్నాడు. ఖచ్చితంగా విజ్ఞానము మతం రెండింటినీ కలిపి చెప్పిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం. మన మతంలో ఉన్నది విజ్ఞానం. మనిషికి చెడు ఎక్కినట్టుగా మంచి ఎక్కదు. ఉదాహరణ ఏమిటయ్యా? సిగరెట్ 2 సిగరెట్లు కాల్చగానే వాడికి మతిపోతుంది. చుక్క అయితే నాకు అనుభవం లేదు కానీ మహానుభావులు కొంతమందికి తెలుసు. ఒక రౌండ్ దాటి 2వ రౌండ్లోకి వెళ్ళగానే భాష మారిపోతుంది. ఇక 3వ రౌండ్లోకి వెళ్ళాక తల్లి చెల్లి భేదం తెలియదు వీడికి. ఎంత తొందరగా మార్పు ఎలా వచ్చిందండి? మరి సత్యనారాయణ వ్రతాలు 100 జయించినా కానీ వీడు మారలేదే. అదే లెక్క. సీసా పట్టుకోగానే మారిపోయాడు. అసలు పగలు తండ్రి, రాత్రి రాక్షసుడు. ఎన్ని కుటుంబాల్లో పడుతున్నారమ్మా ఈ క్షోభ. పగలు తండ్రి, రాత్రి రాక్షసుడు. అదే భార్యకి, అదే పిల్లలకి, అదే తండ్రి. సీసా అనుమానం ఏదైనా ఉందా? మరి ఒక గ్లాసు వేయగానే మనిషి మారిపోయాడా? 100 సార్లు దేవుడి ప్రసాదం, తీర్థం, ప్రసాదం అన్నీ ఇచ్చినా మారలేదా? అర్థమైపోయింది కదా. మంచి ఎక్కదు, చెడు తొందరగా ఎక్కుతుంది. గ్లూకోజ్ ఎక్కడానికి కొన్ని గంటలు పడుతుంది, సెలైన్ ఎక్కడానికి ఒక రోజు పడుతుంది. కానీ నికోటిన్, జరదా, కోకో, హెరాయిన్, మద్యం, డ్రగ్స్ అన్నీ వెంటనే ఎక్కిస్తున్నాయి.
బుద్ధి ఎప్పుడూ చెడుని ప్రేరేపిస్తుంది. మనం దాన్ని ఆపి 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 నిగ్రహించి మంచి వైపు మళ్ళించాలి. అందుకోసం ఈ ప్రవచనం. మనిషి బుద్ధి ఎంత దరిద్రంగా పనిచేస్తుందో తెలుసా? మహాభారతం శల్యపర్వం చదివితే అర్థమవుతుంది. శల్యపర్వం అంటే ఏంటండి? భీష్ముడు చనిపోయాడు 10 రోజులు, ద్రోణాచార్యుడు చనిపోయాడు 5 రోజులు, కర్ణుడు చనిపోయాడు 2 రోజులు, 17 రోజులు. ఈ దుర్యోధనుడికి ఏమైనా బుద్ధి ఉండాలి కదా. ఇంతమంది పోయారు. అప్పుడు కృపాచార్యుడు వచ్చి ఒక మాట అంటాడు. అప్పుడు ఏది? కర్ణుడు కూడా పోయాక వచ్చి ఒక మాట, ఈయన శ్రీకృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. బుద్ధి అంటే ఎలా ఉంటుందో దుర్యోధనుడు బుద్ధి చెబుతున్న మూర్ఖత్వం అంటే. అప్పుడు అంటాడు శ్రీకృష్ణుడు రాయబారం, అప్పుడు అందరూ ఉన్నారు కదా, అయ్యా దుర్యోధన శిష్యుడు కాబట్టి చెబుతున్నానయ్యా, భీష్ముడు ఎంత పెద్దవాడు, ద్రోణాచార్యుడు గురువు, నేను ఆయన బావమరుదిని, నేను ఆయన కంటే ముందు గురువుని, ఆయన కాలేజీలో లెక్చరర్ అయితే నేను ప్రాథమిక పాఠశాలలో హెడ్ మాస్టర్నయ్యా, ముందు చదివింది నేనే కదా. మేము ఇంతమంది పెద్దవాళ్ళ ఉన్నాం, అశ్వత్థామ నీకు తగినవాడు, మా అందరి చేత యుద్ధం ఎందుకు చేయిస్తావయ్యా, మేమందరం నీ పక్షాన్నే ఉండక తప్పదు, మరో దారి లేదు, అందుకని మా చేత యుద్ధం చేయించగయ్యా అంటే వాడు ఏమన్నాడు? సంధి చేసుకో అంటే వాడు ఏమన్నాడు తెలుసా? మీరు అందరూ ఉండగా నేనెందుకు సంధి చేసుకుంటా అన్నాడు. అక్కడ మేము ఇంతమంది పెద్దవాళ్ళం నీ పక్షాన్నే ఉంటాం, మా చేత యుద్ధం ఎందుకు చేయిస్తావయ్యా, సంధి చేసుకో అంటే, మీరు అందరూ నా పక్షాన్ని ఉండగా నేనెందుకు చేస్తా, నేనే మైండ్ లేనివాడినా అన్నాడు. భీష్ముడు పడిపోయాక, ద్రోణాచార్యుడు చనిపోయాక, కర్ణుడు చనిపోయాక, కృపాచార్యుడు వచ్చి అందరూ పోయారు కదా సంధి చేసుకుంటే ఏమన్నాడు తెలుసు? అందరూ పోయారు కదా ఇంకెందుకు సంధి అన్నాడు. దీన్నే మూర్ఖత్వం అంటారు. అందరూ ఉన్నారు సంధి చేసుకోవయ్యా అంటే, అందరూ ఉన్నారు కదా ఎందుకంటావా? అందరూ పోయారు కదా సంధి చేసుకోబోయే అంటే, అందరూ పోయాక ఇంకే అంటే మొత్తం మీద వీడికి సంధి చేసుకోవడం ఇష్టం లేదు. వీడిని మీరు ఏ జాతకాలు చెప్పి మారుస్తారండి? వాడి బుద్ధికి వాడిని వదిలేసి మనం దూరంగా ఉండడం ఒకటే పరిష్కారం. వాడు దుర్యోధనుడైనా మన సొంత కుమారుడైనా చేసేదేం లేదు. ఇక్కడ వాడి బుద్ధికి వాడిని వదిలేసి మనకి నష్టం లేకుండా చేసుకోవడం ఒకటే పరిష్కారం. అందుకు ధైర్యం ఉండాలి. ధృతరాష్ట్రుడిలాగా వాడినే సమర్థించామంటే వాడు పడినట్టే దుర్యోధనుడు పోయాడు. ధృతరాష్ట్రుడు 15 ఏళ్ళు పాండవుల ఇంట్లో ఉని అన్నం తింటూ కూర్చున్నాడు. ఎందుకంటే ఏ భీముడి చేతుల్లో వాడు 100 మంది కొడుకులు చనిపోయారో ఆ నెత్తుడి చేత్తో అన్నం ముద్దలు కలిపి పెడుతుంటే, భీముడు పెడుతుంటే ధృతరాష్ట్రుడు తినాల్సి వచ్చింది. ఇంతకంటే దుర్గతి ఉంటుందా? పిల్లల విషయంలో, ఆస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. జాతకాలే నడుపుతాయి అనుకోవద్దు, మన బుద్ధి నడుపుతుంది ఖచ్చితంగా. అప్పుడు వ్యాసుడే అంటాడు, సంజయుడు అంటాడు ఒక మాట. ఏమనాలి ఈ దుర్యోధనుడి గురించి? గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే, గతే భీష్మే గతే ద్రోణే గతే కుండలమండితే, ఆశా బలవతి రాజన్ శల్యోజేష్యతి పాండవాన్. ఆశ్చర్యకరంగా ఉంది. ధృతరాష్ట్ర మహారాజా, మీ అబ్బాయి ఆలోచన, భీష్ముడు వెళ్ళిపోయాడా, ద్రోణుడు వెళ్ళిపోయాడా, సహజంగా కవచ కుండలాలు కలిగిన కర్ణుడు కూడా వెళ్ళిపోయాడా, వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఈ శల్యుడు పాండవుల్ని గెలుస్తాట, నాకు నవ్వొస్తోందయ్యా అన్నాడు. ఎందుకని? శల్యుడు అంత పరాక్రమవంతుడు కాదు. ఒకటి అయితే అవుగాక పాండవుల మేనమామ, బుద్ధుండద్దా? పాండవుల మేనమావ, నకుల సహదేవులకు స్వయంగా మేనమావ. వాళ్ళ మేనమావ వాళ్ళని చంపుతాడండి? ఎంతైనా మమకారం ఉండదా? పైగా నకుల సహదేవుల తల్లి మాద్రి, శల్యుడికి సొంత చెల్లెలు చనిపోయింది. చెల్లెలు పిల్లల మీద ప్రేమ ఉండదా? ఎవడు చంపుతాడండి? శల్యుడు ద్రోహం చేశాడు, కర్ణుడి దగ్గర ఉండి కర్ణుడిని ఓడించాడు. ఓటమికి శల్యుడు ఒక కారణం. ఈ మాత్రం చేస్తాడనే ఆలోచన దుర్యోధనుడికి ఉండద్దా? నాశనమయ్యే యోగం ఉన్నవాడికి బుద్ధి అలాగే పనిచేస్తుంది. అటువంటి వాడు మన ఇంట్లో ఉన్న, మన సంస్థలో ఉన్న, మన వ్యాపారంలో భాగస్వామిగా ఉన్న ఒక్కటే లెక్క. వాడిని దూరంగా పెట్టడం ఒక్కటే మార్గం. లేకపోతే వాడితో పాటు మనము పోతాం ఖచ్చితంగా. అలా పోకుండా ఉండాలంటే వాడికి మనం దూరంగా ఉండాలి. ఎలా దూరంగా ఉండాలి? ఏం చెయ్యాలి? మనస్సును నిగ్రహించుకోవాలి. దాన్నే వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు. ఎలా నిగ్రహించుకోవాలయ్యా? న విక్రమో నవాప్యర్థక న మిత్రం నచ బాంధవాక, న విక్రమో నవాప్యర్థక న మిత్రం నచ బాంధవాక, తదోన్మోచయతే దుఃఖాత్ యథాత్మా సంయమస్థిరక, యథాత్మా స్థిర సంయమక, నచో తదోన్మోచయతే దుఃఖాత్ యథాత్మా స్థిర సంయమక. జాతకం బాగులేనప్పుడు, కష్టాలు వస్తాయని రాసినప్పుడు
ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు ప్రయాణాల్లో జాగ్రత్త అని రాస్తారు. ఒక్కోసారి ఏం చేయాలో తెలుసా? ఆత్మా సంయమ స్థిర సంయమక, మనస్సును నిగ్రహించుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అంటే ప్రయాణాలు తగ్గించుకోవాలి. ఏమైనా సరే వెడతా, అంతు చూస్తా, పోవడం ఖాయం. చెప్పారు కదా వెళ్ళొద్దని, తగ్గించుకో వీలైనంత. ఎవరన్నా అడిగితే జాతకం బాగోలేదు కాబట్టి ప్రయాణం మానేసి అని చెప్పక, పిచ్చి సన్నాసి అంటారు. నాకు ఒంట్లో బాగలేదని చెప్పు, గొడవలేదు. రిస్క్ ప్రయాణాలు చేయొద్దు. రైల్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అవి చేయకూడదు, ప్రమాదం. జాతకం ఊరికే చెప్పలా. అది ఇక్కడ చెబుతున్నారు ప్రత్యేకంగా. మనకి దశ బాగోనప్పుడు కాపాడేది ఏమిటో తెలుసా? నా విక్రమం, నువ్వు పరాక్రమం చూపించి పౌరుషం చూపిస్తే ఉపయోగం లేదు. ఇక్కడ దుర్యోధనులాగా ముందు పడతావు, తొడ పగిలిపోతుంది. నవా వ్యర్థగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఉపయోగం లేదు. కొంతమంది ఇవాళకి కూడా జాతకాలు మార్చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు బాగా. అదేదో చేస్తే జాతకం ఏం చేసినా జాతకాలు మారవు. ఈ డబ్బులు పోవడం వల్ల ఇంకా తప్పులు పాలవుతావు, అనుమానం లేదు. ఇక్కడ నీ డబ్బు పనికిరాదు, నీ పరాక్రమం పనికిరాదు. అంతేకాదు నా మిత్రం, నీ స్నేహితులు కూడా నిన్ను కాపాడలేరు. నచ బాంధవాక, ఎంతమంది బంధువులున్నా కాపాడలేరు. ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, యథాత్మా స్థిర సంయమక, నీ మనస్సును నువ్వు నిగ్రహించుకోవడం ఒకటే మార్గం. ఖచ్చితంగా మనోనిగ్రహం అంటారు. ఈ పని చేయకుండా నిగ్రహించుకో. ఇందాక చెప్పిన ఉదాహరణే, తోటలోకి వెళ్ళిన అబ్బాయి ఆ అమ్మాయిని పలకరించకుండా ఉంటే వాడు పూలు వాడు కోసుకుని బయటకు వచ్చేస్తాడు. పలకరించడం వల్ల ఏమైంది? నవ్వు కలిసే. అక్కడి నుంచి లవ్వు అన్నారు. ఇద్దరు నెంబర్లు తీసుకున్నారు. అంతే. ఒకనాటికి ఆ తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు గోల పెట్టారు. ఇద్దరు కర్నూలు బస్టాండ్లో కనబడ్డారు. ఎందుకు వచ్చింది ఈ స్థితి? వీడు మాట్లాడడం వల్ల వచ్చింది. వీడు మనస్సును నిగ్రహించుకుంటే ఎంతవరకు రాదు కదా. ఖచ్చితంగా ఆ నిగ్రహం కనుక చేయగలిగితే బాగుంటుంది. ఇంకో మాట కూడా చెబుతున్నానమ్మా ఈవేళ, పిల్లల పెంపకంలో తల్లులు కాస్త దయచేసి జాగ్రత్త పడండి. గర్భిణులకి నా సోదరులుగా భావించి ఒక మాట చెబుతున్నా. పురిటి నొప్పులు ఆడవాళ్ళకి తెలిసినట్టు మనకెలా తెలుస్తాయండి? కానీ ఈవేళ ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉంది సమాజంలో. నొప్పులు పడి పిల్లల్ని కనేవాళ్ళు చాలా తగ్గిపోయారు. అంతా సిజేరియన్. ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? ఒక్క ఆంధ్రప్రదేశ్లో 62% కానుపులు సిజేరియన్ వల్లే నడుస్తున్నాయమ్మా. 62%. తెలంగాణ కూడా అంతే. పనిగట్టుకున్న డాక్టర్లే, నువ్వు పాడలేవు, మేము కోసేస్తాను, నువ్వు పడుకో, అంతే లెక్క. అంత కడుపు కోత సంతానం బయలుదేరారు. వీళ్ళు పెద్దయ్యాక కూడా కడుపు కోత పనులే చేస్తున్నారు. ఇక్కడ నొప్పులు పడేవాళ్ళు లేరు. పిల్లలకి గుడ్డ పెట్టేవాళ్ళు ఒకటి పోస్తే రెంటికెడితే తుడిచేవాళ్ళు లేరు. ఆ గుడ్డలు ఉతికేవాళ్ళు లేరు. వాడికి పాలిచ్చేవాళ్ళు కూడా తగ్గిపోయారు. మరి పిల్లలు బాగా పెరగమంటే ఎలా పెరుగుతారమ్మా? యావత్తు మహిళా లోకానికి నమస్కారం పెట్టి కోరుతున్నా, పిల్లల్ని బాగా పెంచండి, పాలు ఇవ్వండి, వాళ్ళ మాతృత్వంతో మురిసిపోయేలా చేయండి. అప్పుడు మీ గీచిన గీటు దాటకుండా ఉంటారు ఖచ్చితంగా. ఇవాళ ఆ వాతావరణం బాగా తగ్గిపోయింది. భారతీయ స్త్రీ అంటే మాతృమూర్తి. స్త్రీని గౌరవించండి అని ఇతర దేశాల్లో చెప్పరమ్మా. మన దేశంలో బస్సులో కూడా రాస్తాడు, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారి సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని. ఎందుకండి స్త్రీలను ఎందుకు గౌరవించాలి చెప్పండి అమ్మా? కేవలం చదువులు, ఉద్యోగాలు, అవి మగవాడికి ఉన్నాయి. పురుషుడు ఎన్ని జన్మలెత్తినా సాధించలేనటువంటి ఒక గొప్ప అదృష్టం మాతృత్వం, అది స్త్రీలో ఉందమ్మా. అందుకని మీకు నమస్కారం చేస్తున్నాం. మాకు జన్మనిచ్చింది మీరు, మేము పెరగడానికి కారణం మీరు, మేము జీవితం అంతా వృద్ధి చెందడానికి కారణం మీరు, మా సౌందర్యానికి కారణం మీరు, మా సౌభాగ్యానికి కారణం మీరు. మీకు నమస్కారం చేస్తున్నామంటే తల్లి అనే భావంతో, స్త్రీ అనే భావంతో కాదు. ఆ తల్లి ఈవేళ ఎలా ఉండాలంటే సిజేరియన్ కాదు, ఓపిక మేరకు పడాలి. నా తల్లి నన్ను కనడానికి 8 రోజులు నొప్పులు పడిందమ్మా. నేను అష్టావధానం చేయగలిగానంటే అందుకే చేయగలిగాను. నేను 8 రోజులు పడింది ఆవిడ. నేను 9వ సంతానం. 8 రోజులు గోడకి నిలబెట్టారు చిన్న తువ్వాలు కట్టి. నా పుట్టుకలో ఇంత ఘర్షణ ఉంది, మరి నేను ఘర్షణే పడతాను, దానికి ఉంది, పుట్టుకలోనే ఘర్షణ ఉంది కదా. ఘర్షణ అంటే ఎప్పటికీ నాకు సరదాగా ఆడుకున్నట్టుగా ఉంటుంది. ఘర్షణ లేని రోజు నాకు నిద్ర పట్టదు. ఘర్షణకు నేను అలవాటు పడ్డా. ఘర్షణ ఉంటేనే రాపిడి నుంచే విద్యుత్తు పుడుతుందమ్మా. రాపిడి లేకపోతే ఏం పుట్టదు ఇక్కడ.
గొడవ పెట్టుకోవాలి, ధర్మం కోసం గొడవ పెట్టుకోవాలి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి గొడవ పెట్టుకోవాలి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి గొడవ పెట్టుకోవాలి. ఘర్షణ లేకపోతే దేశ రక్షణ కూడా లేదండి. ఖచ్చితంగా ఘర్షణ ఉంటుంది, తప్పదు. ఇక్కడ తల్లి విపరీతమైన ఘర్షణ పడబట్టే బిడ్డ బయటకు వస్తున్నాడండి. అంత తేలికైన విషయం ఏం కాదు అది. అది పడేవాళ్ళు లేరు. ఇప్పుడు సిజేరియన్లు విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు ధైర్యం కలిగించే 2-3 మాటలు చెబుతాను, ఇంకా కాలం ప్రకారం ఎలా ఉంటుందో. ఒకవేళ జాతకాల్లో ఎక్కడైనా తేడాలున్నా కొన్ని చోట రాస్తారు, వారఫలాలు దినఫలాలు రాస్తారు. ఈరోజు బయటికి వెళ్ళడం మంచిది కాదు, మంచిదే, వెళ్ళకండి. కానీ వెళ్ళక తప్పదు. కొన్ని పనులు అలా ఉంటాయి. ఉద్యోగం మానేస్తావా? వ్యాపారం మానేస్తావా? ఆసుపత్రి మానేస్తావా? అప్పుడేం చేయాలో తెలుసా? మన పురాణాల్లో ఎంత చక్కని విషయాల్లో చెప్పారో చూడండి. శాంతి పర్వంలో చెబుతాడు భీష్ముడు ధర్మరాజుకి ఈ మాట. అంతగా కాని సమయంలో కూడా నువ్వు ఆ పని చేయక తప్పదు. అయితే ఓ పని చేయి, ఇంట్లో దేవుడు ఫోటో లేదా? దైవతేభ్యో నమస్కృత్య యస్వర్ధం సంయస్వర్ధాన్ సంయగీహితం. దైవతేభ్యో నమస్కృత్య యస్వర్ధం సంయగీహితాన్ దక్షో దాక్షిణ్య సంపన్నక నసమోఘైర్విఘన్యతే. దక్షో దాక్షిణ్య సంపన్నక నసమోఘైర్విఘన్యతే. ఒకవేళ కూడని సమయంలోనే, రాహుకాలంలోనే, లేకపోతే అష్టమ శని ఉన్నప్పుడే, శని మహర్దశ నడుస్తున్నప్పుడే కొన్ని పనులు చేయక తప్పదు అనిపించింది అనుకోండి, మీ ఇంట్లో పూజామందిరంలోకి వెళ్ళండి, మీ కులదైవానికి నమస్కారం చేయండి. దైవతేభ్యో నమస్కృత్య, భగవాన్ నీకో నమస్కారం, రామచంద్రమూర్తి నీకో నమస్కారం, శ్రీకృష్ణస్వామి నీకో నమస్కారం, పరమశివ నీకో నమస్కారం, నేను తప్పనిసరి ఈ పని చేస్తున్నాను, నాకు తప్పదు, నన్ను కాపాడే పూచి నీది అని భక్తిపూర్వకంగా ఒక్క నమస్కారం బట్టి యస్వర్ధాన్ సంయగీహిత. అప్పుడు నీ పనేదో నువ్వు చూసుకుందుకు బయటికి వెళ్ళు, ఆ పని చెయ్యి. ఏం జరుగుతుందో తెలుసా? నసమోఘైర్విఘన్యతే. దక్షక, ఆ పనిని దక్షతతో సాధించే ప్రయత్నం చెయ్యి. అవ్వదు కదా అని వదిలేయొద్దు. ఎందుకు ఎడుతున్నావు? పని చెయ్యాలనే కదా. పూర్తి ప్రయత్నంతో, పూర్తి శ్రద్ధతో చెయ్యి. అంతేకాదు దాక్షిణ్య సంపన్న. దక్షత వేరు, దాక్షిణ్యం వేరు. దక్షత అంటే సమర్థత, దాక్షిణ్యం అంటే సమభావం, ఈక్వాలిటీ. అందరి పట్ల సమభావంతో ప్రవర్తించు, ఎవరిని కోప్పడకు. కాలం బాగుండనప్పుడు ఎప్పుడు నోరు జాగ్రత్త పడాలి. కాలు జారితే తీసుకుంటాను, నోరు జారితే తీసుకోలేము. పొరపాటున నోరు జారావనుకో, అందులో ఈవేళ యూట్యూబులు విపరీతంగా ఉన్నాయి, అదే పట్టుకుంటాడు, మొత్తం ప్రవచనమంతా వదిలేస్తాడు. ఈ 2 మాటలు పట్టుకుని వేసి మొత్తం మీద సాయంత్రానికి పెద్ద గొడవ పెడతాడు ఇక్కడ. అందుకే మేము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, దయచేసి సహకరించండి, తప్పదు. వాడికి మొత్తం ప్రవచనం అక్కల్లా, ఏది చికాకు పెట్టే అంశం అదే కావాలి ఇక్కడ. దాని మీద వెంటనే చర్చ పెడతాడు. ఎవడో బోడుగుండు వాడో బట్టతలవాడో చర్చకు వస్తాడు అక్కడికి, పని లేకుండా. వాడు ఏదో వాగుతాడు, వీడేదో వాగుతాడు, అక్కడి నుంచి గొడవ పెడతాడు. ఎన్ని గొడవలు వచ్చినా, ఎంత బురద జల్లినా గరికిపాటి నిర్భయంగా నిలబడగలిగాడంటే దైవభక్తి కారణం, మరొకటి లేదు నా వెనకాల. నాకు వెనక, ముందు, పైన, కింద అంతా ఉన్నది మా కనకదుర్గ లోకమాత, మా ఎలవేలుపు, మా నాన్నగారి ఉపాస్య దేవత. నాకు ఆవిడే ఉపాస్య దేవత. ఏవైనా రాని అంతే, మనం ఎదుర్కొంటాం, మనం నిలబడే ఉంటాం. ఒక్క మాట మాట్లాడడం, మౌనమే పాశుపతాస్త్రం. దెబ్బ రంగం తిరిగిపోవలసిందే మొత్తం అంతా ఇక్కడ. లేకపోతే ఈవేళ ఈ బక్క బ్రాహ్మడి మాటలు వినడానికి ఇన్ని వేల మంది వచ్చి కూర్చుంటారా అండి ఇక్కడ? అమ్మవారి భక్తి కాకపోతే, భగవత్ శక్తి కాకపోతే. నేనేమైనా ఘంటసాల వెంకటేశ్వరరావునా బ్రహ్మాండంగా పాటలు పాడటానికి, లేకపోతే నటరాజు రామకృష్ణ డ్యాన్సులు చేయడానికి, ఇక్కడ నాట్యం చేయడానికి? ఏం చూద్దామని వచ్చారు మీరు ఇక్కడ? నెత్తి మీద 4 వెంట్రుకలు కూడా లేని మనిషిని. వెనకాల దైవభక్తి ఉంటే ఏ జాతకం నిర్ణయం చేయలేదు, ఏ శత్రువు నిర్ణయం చేయలేడు, ఏ ఆర్థిక స్థితి నిర్ణయం చేయలేదు. నీదే విజయం ఖచ్చితంగా. దేశభక్తి, దైవభక్తి ఈ రెండు కళ్ళుగా పిల్లలకు అందించండి. ఖచ్చితంగా ఈ రెండు కళ్ళుగా పిల్లలకు అందించండి. ఇంకో మాట మీకు ధైర్యం కోసం చెబుతున్నా, గ్రహదోషాలు ఎన్నైనా ఉండనియండి, జాతకం ఎలాగైనా ఉండనియండి, అత్యవసరమైన పనులు మానేయలేం కదా, అలాగే భయపడుతూ కూర్చోలేం కదా,
కాళహస్తి శతకంలో దూర్జుడు చెబుతాడు ఒక మాట, గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలుని. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణనామంబు ప్రత్యకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలుని. దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు దగనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వర. ఎన్ని గ్రహదోషాలైనా ఉండని, దుర్నిమిత్తాలు ఏ శకునాలైనా రాని, దయచేసి శకునాల విషయంలో పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. ముఖ్యంగా వితంతువుల్ని అవమానించకండి, ఏ కులం వాళ్ళని అవమానించకండి. కట్టెలు వస్తే అశుభం అంటారు, నమ్మకాలు ఎలా ఏర్పడతాయో చూడండి. కట్టెలు వస్తే అశుభం అంటారు, పువ్వులు వస్తే శుభం అంటారు. ఎందుకంటారండి? ఏ శాస్త్రముడు దీనికి ప్రమాణం లేదమ్మా. మనం పువ్వులు దేవుడి పూజ కోసం వాడతాం, కట్టెలు శ్మశానంలో వాడతాం, అందుకని అవి అయ్యాయి. అని ఆశ్చర్యం ఏంటంటే, ఆ పువ్వులు శవం మీద జల్లడం లేదా, శవానికి దండలు వేయడం లేదా? పువ్వులు శుభమో అశుభమో నువ్వెలా చెబుతావయ్యా? అసలు ఉన్నవాడికి వేసే దండల కంటే పోయినవాడికి వేసే దండలే ఎక్కువ. ఏ సన్మానం చేసి నన్ను దండలు వేయరు, మనిషి పోతే మాత్రం 100 దండలు పడతాయి వరుసగా. ఎందుకు పడతాయో తెలుసా? వాసన రాకుండా, అంతకంటే ఏం లేదు అక్కడ. మన మీద ప్రేమ ఏం కాదు, వాసన రాకుండా. లేకపోతే శవం మీద దండలు విపరీతంగా వేయకపోతే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది అక్కడ. అంచేది పువ్వులు శుభమా అశుభమా అంటే దేవుడు పూజకు వాడతావు కాబట్టి శుభం అంటావు, మరి శవం మీద కూడా వేసావు అశుభం. అలాగే కట్టెలు శవాన్ని కాల్చడానికి వంట వండడానికి నిన్న మొన్నటి వరకు వాడినవి కట్టెలు, కాబట్టి ఏం వాడేవాడు? ఎనపెట్టెలు వాడేవా? మరి వంటకు అవే కట్టెలు వాడతావు, దహనానికి అవే కట్టెలు వాడతావు. శుభమో అశుభం ఎలా నిర్ణయిస్తావయ్యా? ఏది మంచి శకునం కాదు, ఏది అశుభ శకునం కాదు. నీ బుద్ధే మంచిదే ఉంటే అన్ని శకునాలు బాగానే ఉంటాయి ఖచ్చితంగా. అసలు శకునాలు చూడడం అనే పనే మానేయండి. అసలు ఆ పిట్ట కూసింది, ఈ పొట్ట అరిచింది, పిట్టలు మన కోసం కుయ్యవు ఇక్కడ, వాటి పని పట్టుకుంది, వాటికి తిండి దొరకలేదు కూసే. ప్రతిదానికి శంకలు పెట్టుకోకూడదండి ఇక్కడ. ఎవడో ఎదురొచ్చాడు, వాడు ఎదురొస్తే నీకేమైందే? పైగా పూర్వకాలం పరిస్థితులు వేరు, గమనించండి. లాజికల్ పద్ధతిగా ఆలోచించండి, శాస్త్రీయంగా. పూర్వకాలం ఏంటంటే పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళం. భారతదేశం అంతా పల్లెటూళ్ళే, పట్టణాలు లేవు. నగరాలు ఎక్కడున్నాయి? పట్టణాలే లేవు. పల్లెటూళ్ళలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 100-200 కుటుంబాలు. రోడ్డు మీదకి ఎవరు వస్తారు? అరగంటకు ఒకడు వస్తాడు, కాబట్టి శకునాలు చూసేవారు. ఇప్పుడు నువ్వు కర్నూలు జంక్షన్లో నిలబడితే నాయకుల విగ్రహాలు తప్పితే అన్నీ ఎదురొస్తూనే ఉన్నాయి, అందరూ ఎదురొస్తాయి. విగ్రహాలే రావట్లా, అవి విగ్రహాలు కాబట్టి. నువ్వు ఏ శకునంలో ఎక్కడతావా? కట్లవాడు వస్తాడు, పూలవాడు వస్తాడు, ఐస్ బండి వాడు వస్తాడు, సినిమా ఎవరిని చూస్తావు? ఎవరిని చూసి ప్రయాణం మానేస్తావు? ఎవరిని చూసి ప్రయాణం మొదలు పెడతావు? ఈ పిచ్చి నమ్మకాలు ఈ కాలంలో కాదు. ఇక్కడ మెయిన్ రోడ్డు మీద ఉంచుంటే 100 మంది వస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క వచ్చింది, ఒక గాడిద వచ్చింది. మనుషుల్లో కూడా గాడిదలు ఉంటారు, వాళ్ళు వస్తారు. ఏం చేస్తావు? మానేస్తావా? లేకపోతే ఈ గాడిద ఎందుకు ఎదురొచ్చావు అంటాడు, వాడు కొడతాడు. ఇప్పుడు ఈ పిచ్చి నమ్మకాలు మానేయాలి. ఇవి పోవాలంటే ఒకటే లెక్క, గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు, ఇవన్నీ పోవాలంటే నీ కళ్యాణనామంబు ప్రత్యేకమున్ పేర్కొను ఉత్తమోత్తముని బాధల్బెట్టగా జాలునే. ఎవరైతే మనస్సులో నిరంతరం నమశివాయ 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 అనే నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటారో వాడిని గ్రహదోషాలు కానీ దుశ్శకునాలు కానీ ఏం చెయ్యలేవు. అనడానికి ప్రమాణం ఏమిటంటే, దగనం కప్పగజాలునే శలభ సంతానంబు భగవన్నామస్మరణ అనేది అగ్ని లాంటిది. ఈ దుశ్శకునాలు గ్రహదోషాలన్నీ మిడతల్లాంటివి. మిడత అగ్నిలో పడితే అగ్నికి నష్టమా, మిడతకి నష్టమా? మిడతకే నష్టం. మన భగవన్నామస్మరణలో నిరంతరం ఉంటే దుశ్శకునాలు గ్రహదోషాలు అన్నీ ఆ నామస్మరణ అనే అగ్నిలో పడి మొత్తం మట్టి కొట్టుకుపోతాయి. మనం ఆలోచించాల్సిన పని లేదు ఇక్కడ. ఇప్పుడు భారతీయ విజ్ఞానాన్ని గురించి ఎలా ఆలోచించాలో చమత్కారంగా ఒక్క పద్యంలో చెప్పి నేను 5-10 నిమిషాల్లో సెలవు తీసుకుంటా. మన విజ్ఞాన శాస్త్రాలు కొన్ని వేల ఏళ్ల క్రితం రచించబడినవి. అవి రచించారు అనడానికి వీలేదు, రచించబడినవి కాదు, వచించబడినవి. చెప్పారు, రాయలేదు ఎవరు. వ్యాసుడు ద్వాపర యుగంలో చివర భారత యుద్ధం అయిపోయాక సత్రయాగం చేశాడు. 100 ఏళ్ళు సత్రయాగం అంటే 100 ఏళ్ళు చేస్తారు. 100 ఏళ్ళు ఎందుకంటే ఒక యాగం అంటే ఆయనకు ఆలోచన వచ్చింది, అందుకే ఆయన వేదవ్యాసుడు అన్నారు. వేదాలు చాలా ఉన్నాయి, అన్నీ మౌఖికంగా ఉన్నాయి. బ్రాహ్మణులు కొంతమంది
ధారణ చేసి గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ముందు ముందు వాళ్ళకు కూడా ఆ ధారణా శక్తి ఉండదు. ఆహార విహారాలు మారిపోతాయి. వీటిని ఎక్కడో అక్కడ రాయిస్తే తప్ప కుదరదు అని ఆయన వేదాలను వ్యాసం చేశాడు, విభాగం చేశాడు. ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం, ఇది అథర్వవేదం అని విభాగం చేసి ఇది మీరు చదవండి, ఇది మీరు చదవండి, ఇది మీరు చదవండి. ఇప్పటికీ మీరు బ్రాహ్మణులను గమనించండి, వాళ్ళ దండం పెట్టేటప్పుడు యజుర్వేద శాఖాధ్యాయి, కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి, ఋగ్వేద శాఖాధ్యాయి, సామవేద శాఖాధ్యాయి అని చెబుతారు ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వేదం అది. అలా కొన్ని కుటుంబాలకి కొన్ని వేదాలు చొప్పున కేటాయించారు. ఎందుకని డివిజన్ ఆఫ్ లేబర్ లాగా దీన్ని మొత్తం పనిచేస్తే ఆ కుటుంబాలు దాన్ని కాపాడుతాయి, లేదా మొత్తం పోతాయి. అది అయిపోయింది. కానీ ఆయుర్వేదం, ధనుర్వేదం, అనేక గజశాస్త్రం, అశ్వశాస్త్రం, అనేక రకాల ముఖ్యంగా జ్యోతిష్శాస్త్రం, ఇవన్నీ అలాగా. వీటిని ఏం చేశాడో తెలిసాయన చెప్పాలని తాటాకుల మీద రాయించాడు వ్యాసుడు. పండితుల్ని పిలిపించి వాళ్ళ చేత తాటాకుల మీద, నీకు జ్యోతిష్శాస్త్రం వచ్చును కదా రాసేయి, నీకు వృక్షశాస్త్రం వచ్చును కదా రాసేయి, నీకు అశ్వశాస్త్రం వచ్చును కదా రాసేయి. రాయడం ఎందుకయ్యా అంటే నువ్వు మేధావి, 10,000 శ్లోకాలు నువ్వు కంఠస్థం చేసావు, మీ అబ్బాయి అంత మేధావి కాదు, మీ మనవడు అసలే కాదు, మీ మనవరాలు అంతకంటే కాదు, రాసేయి రాసేయి అని మొత్తం తాటాకుల మీద రాయించాడమ్మా. తాటాకుల మీద రాయడం అనేది భారత కాలంలో వచ్చింది, రామాయణ కాలంలో లేదు. అందుకే రామాయణం మొత్తం 24,000 శ్లోకాల్లో ఎక్కడ గంటం అని కానీ లేఖనం అని కానీ తాటాకు అనే మాట కానీ కనపడదు. అదే భారతంలో వ్యాసుడు చెప్పాడు, వినాయకుడు రాశాడు. మనందరికీ తెలుసు వినాయకుడు తాటాకుల మీద రాశాడు ఖచ్చితంగా. ఇలాగ ఆ లేఖనం అనేది అప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? అవసరం కొద్దీ వచ్చింది. కలియుగంలో మనుషులు పుడతారు, 6 అడుగులు పొడుగుంటారు, వాడి పేరు వాడికే గుర్తుండదు. మనలో చాలామందికి మన ఫోన్ నెంబరు మనకు గుర్తుండదు, అబ్బాయి నెంబరు, భార్య నెంబరు అసలే గుర్తుండవు. సొంత మనుషుల నెంబర్లు కూడా గుర్తుంటలేదండి ఎవరికి. వీడి ఫోన్ నెంబర్ వీడికే గుర్తులేక దానికో యాప్ డౌన్లోడ్ చేసుకుని మై ఫోన్ అని ఒక నొక్కుతాడు, దాని ద్వారా వస్తుంది. అది ఇంత దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడా? అన్నీ ఎవరో రిమైండ్ చేయవలసింది. ఎందుకంటే రిమైండ్ అంటే హీజ్ నో మైండ్, అది అర్థం. అది వీడికి మైండ్ లేదు అందుకే రిమైండ్, వీడికి మైండ్ లేదు అందుకే రిమైండ్. గుర్తుంచుకునే ఉపాయం చెబుతున్నా, నేను చేసే మీకు చెబుతున్నా. మా కుటుంబ సభ్యులు, మా బంధుమిత్రులు కనీసం ఒక 100 నెంబర్లు నాకు బుర్రలో ఉంటాయండి. నేను మెనూ చూడను, నేను నెంబర్లు తెలుసు, ఒక 100 ఉంటాయి కనీసం. భార్యాపిల్లలే కదా, మా అన్నయ్య, మా వదినలు, మా కొడుకులు, మా కోడళ్ళు అన్ని ఫోన్లు ఉంటాయి నా దగ్గర ఉంటాయి. వాళ్ళ నెంబర్ నేను మెనూలో చూడడం ఏంటంటే దరిద్రం, నాకు ఉండాలి ఇక్కడ. లేకపోతే 1000 పద్యాలు అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడు అంటే ఫోన్ నెంబర్లు కూడా గుర్తుండకపోతే అలాగా ఉంటాయి, అవసరమైన ఉంటాయి. నాకు అత్యంత ప్రాణ స్నేహితులు ఉంటే వాళ్ళ నెంబర్ నా దగ్గర బుర్రలో ఉంటుంది. జాగ్రత్త కోసం ఫోన్లో కూడా ఉంటుంది, పుస్తకంలో కూడా ఉంటుంది, అది వేరే విషయం. ఒకవేళ మర్చిపోతే చూసుకుంటాం, కానీ ఉంటుంది ఇక్కడ. దానివల్ల మెదడు శక్తి పెరుగుతుంది. ఇవాళ అన్నీ ఫోన్లో పెట్టడం వల్ల ఆ రిమైండ్ వల్ల ఉన్న మైండ్ పోయింది వీడికి. ఏదైనా సరే వాడకపోతే పోతుంది ఖచ్చితంగా. అందుకే మనం విజ్ఞాన శాస్త్రాలను ఎలా వాడుకోవాలి, వాటిని సంచుల్లో పెట్టెల్లో పెట్టి మూల పెట్టడం కాదు, వాటిని చదవాలి ఖచ్చితంగా. సంచులు పెట్టెల నిండా శాస్త్రములు విజ్ఞానములున్ మూల్గుచున్ వంచింపంబడే శూన్యహస్తములచే వంచింపంబడే శుష్క హస్తములచే వాగ్దాన వర్షంబుచే సంచులు పెట్టెల నిండా శాస్త్రములు విజ్ఞానములున్ మూల్గుచున్ వంచింపంబడి శుష్క హస్తములచే వాగ్దాన వర్షంబుచే పంచాంగంబున వర్షపాతమని చెప్పన్ నేల దున్నింతురా పంచాంగంబును పిండుకొంచు దినములు వ్యర్థంబుగా బుత్తురా. ఇది ఒక చమత్కారమైన మాట. ఒక రైతు ఉన్నట్ట పల్లెటూళ్ళలో. జూలై నెలలో వర్షాలు కురవాల, ఆషాఢమాసం కదా, కురవాలి కదా. ఈయనేమో ఎరసాలు చేసి అటు ఇటు దున్నేసి విత్తనాలు నాటుదాం అనుకుంటూ పంచాంగం చెప్పే సిద్ధాంతి గారిని అడిగాడు, ఏమండి ఆషాఢమాసం దాటిపోయింది, అప్పుడే ఆ శ్రావణ మాసం వచ్చేసింది, శ్రావణ మాసంలో కూడా వానలు కురవట్లేదు, ఇదేంటండి అసలు పంచాంగం చూడండి బాబు, వానలు ఉన్నాయా లేదా అంటే ఆయన అన్నట్ట పంచాంగం తిరగేసి, ఒరే పంచాంగంలో అక్టోబర్లో కురుస్తాయి అని ఉందిలే అన్నట్టు. ఆ మాట చూడండి వాచకం. పంచాంగంలో అక్టోబర్లో కురుస్తాయి అని ఉంది అన్నట్టు. వీడికి అని ఉంది అని వినపడలేదు.
వీడు ఏమనుకున్నాడు, పంచాంగంలో అక్టోబర్లో కురుస్తాయి అని వీడు పంచాంగం ఒకటి కొనుక్కుని చూరులో పెట్టుకుని అక్టోబర్ నెల వచ్చాక పంచాంగం తీసి పిండుతున్నట్ట. పంచాంగంలో వానలు కురుస్తాయి కదా, అవి నేల మీద పడాలి కదా. ఇది అజ్ఞానం. పంచాంగంలో వానలు కురుస్తాయంటే పంచాంగంలో కురుస్తాయా పొలంలో కురుస్తాయా? పంచాంగంలో కురవు కదా, నేల మీద కురుస్తాయి. నువ్వేం చేయాలి, అక్టోబర్ నాటికి నేల దున్నుకోవాలి, సిద్ధంగా పెట్టుకోవాలి. సిద్ధాంత్ గారు ఎప్పుడు చెప్పినా తప్పలేదు, ఆయన పంచాంగంలో కురుస్తాయని ఉందన్నాడు అంటే పంచాంగంలో కురుస్తాయి, నేల మీద కురవవు అని పంచాంగం ఓటుకొని చూరులో పెట్టుకుని అక్టోబర్ నెల రాగానే పిండుతున్నట్టు, బట్ట పిండినట్టు అందులోంచి వాన వస్తుందని. ఏమొస్తుంది? మన అజ్ఞానం ఇలా ఉండకూడదు. ప్రతి శాస్త్రాలు మనకు ఉన్నాయి, మనం చదవడం లేదు, చదివినా పాటించడం లేదు. శాస్త్రాలు ఉన్నాయి, వాటిని ఆచరణలో పెట్టట్లేదు. మనం ఆచరణ లేక మూలుగుతున్నాం. విష్ణు సహస్రం చదువుతున్నాం, మొదటి 2 నామాలు చూడండి, విశ్వం విష్ణువు చాలు, ఇంకేం అక్కల. విశ్వమంతా విష్ణువే. ఎవరిని ద్వేషిస్తావు, ఎవరిని ప్రేమిస్తావు? మిగిలిన 998 నామాలు ఈ విశ్వం విష్ణువు అన్న మాటకు వ్యాఖ్యానాలు, ఇంతకు మించి ఏం లేదు అక్కడ. ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు అంటే ఒక వ్యక్తి ఉపన్యాసం కదండి. ఆ వ్యక్తి అనేదాన్ని ఒక వ్యవస్థగా మీరు భావించారా లేదా? నాబోటి వాడినే అలా భావించినప్పుడు విశ్వమంతా ఆక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువుని ఎలా భావించాలండి? ఎలా భావించాలండి? మన ఇంటి దగ్గర బట్టలు ఉతికేవాడు, మనకి క్షురకర్మ చేసేవాడు, సన్నాయి వాయించేవాళ్ళు, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇంట్లో భార్యగా భర్తగా పిల్లలుగా ఉన్నవాళ్ళు, ఇంట్లో వస్తువులుగా ఉన్నవాళ్ళు, సమస్తము ఒకే ఒక విష్ణువు, ఒకే ఒక విష్ణువు. అదే విశ్వం విష్ణువు. మన కోపం వచ్చినప్పుడల్లా ఈ మాట గుర్తు రావాలి, విశ్వం విష్ణువు. మనకి బాధ కలిగినప్పుడల్లా ఈ మాట గుర్తు రావాలి, విశ్వం విష్ణువు. బాధ పోతుంది వెంటనే. విశ్వమంతా విష్ణువే, నేనెందుకు బాధపడాలి? ఆ బాధ ఏదో ఆయన పడతాడు. విశ్వమంతా విష్ణువే, ఎవరిని కోప్పడతావు అని శాస్త్రాలను ఎంతసేపు పెట్టి మా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మా భారతీయులు చాలా గొప్పవాళ్ళు అని విదేశీయులు ఏదైనా కనిపెట్టగానే అది మా వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారని గొప్పలు చెప్పడం కాదు. ఎప్పుడో కనిపెడితే నువ్వు దాన్ని ఎందుకు ఆచరించట్లేదు? నువ్వు దాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు? మన పిల్లల్ని ఎంపీసీ బైపీసీలతో పాటుగా ఏదైనా ఒక భారతీయ శాస్త్రం ప్రైవేటుగా చదివించే ప్రయత్నం చేయండి అమ్మా, ప్రైవేటుగా చదివించే ప్రయత్నం చేయండి. నేను దండం పెట్టి కోరుతున్నా. ఎంపీసీ చదవనేయండి, బైపీసీ చదవనేయండి, బీటెక్ చదవనేయండి, ఎంటెక్ చదవనేయండి, సంగీతం నేర్పండి, సాహిత్యం నేర్పండి, ఏదో ఒక శాస్త్రం నేర్చుకోమనండి. ఆయుర్వేదమైనా పర్వాలేదు, ఇంకోటైనా జ్యోతిష్యమైనా పర్వాలేదు, ఏ కళ అయినా పర్వాలేదు, నేర్చుకో. అది భారతీయ శాస్త్రమా కాదా? అది ఉంటే చాలా బాగుంటుంది. చివరిగా వేదాంతపరంగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అన్నిటికంటే గొప్ప శాస్త్రం వేదాంతం. సామాజిక సంస్కరణ అనేటువంటి ఇంజన్కి ఇంధనం ఏదంటే వివేకానందుడు చెబుతాడు, సామాజిక సంస్కరణ అనే ఇంజన్కి ఇంధనం వేదాంతం అని చెబుతాడు. వేదాంతం తెలిస్తే అందరి జీవితాలు బాగుంటాయి, అందరి జీవితాలు మారతాయి. వేదాంతం అనేది పాజిటివ్ శాస్త్రం, అనుకూలమైన శాస్త్రం, నెగిటివ్ శాస్త్రం కాదు. దాని లెక్క ఏమిటంటే 3 మాటలు గుర్తుపెట్టుకుంటే నిశ్చింతగా జీవితం సాగుతుంది. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. రెండోది, ఎప్పటి మాటలు అప్పుడే మాట్లాడాలి. మూడోది, ఎప్పటి ఆలోచనలు అప్పుడే చెయ్యాలి. అనవసరంగా ఆలోచనల్ని మనస్సులోకి రానియద్దు, అనవసరంగా ఎక్కువ మాట్లాడద్దు, అనవసరంగా ఎక్కువ పనులు కూడా చేయొద్దు. వర్షకాలంలో విత్తనం నాటాలంటే వర్షకాలానికి ముందే నాటాలి. వేసవికాలంలో నాటేసి కూర్చుంటే ఆ వేడికి విత్తనాలు మాడిపోతాయి. అలాగే వర్షకాలంలో నాటకుండా ఆపేస్తే చలికాలంలో నాటుతారంటే మొక్కలు రావు. ఇక్కడ ఎప్పటి పనులు అప్పుడే చేయాలంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, యువకులు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక పనిని ఎప్పుడూ కాస్త 10 నిమిషాల ముందే, ఒక పూట ముందే చేసే ప్రయత్నం చేస్తే టెన్షన్ ఉండదు కదా. ఎప్పటి పనులు అప్పుడే. రెండో మాట, మాటలు కూడా ఎప్పటి మాటలు అప్పుడే మాట్లాడాలి. మన ఇళ్లల్లో గొడవలు ఎందుకు అవుతాయి అంటే అనవసరమైన మాటలు చాలా మాట్లాడుతూ ఉంటాం. పిల్లకి పెళ్లి చూపులు చూస్తే పిల్ల గురించిన వివరాలు చెప్పాలి. ఇంటికి వచ్చిన ప్రతివాడికి పిల్ల వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి మీ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదంటే, అవుతుందండి చూస్తున్నాం, ఏమైనా సంబంధాలు ఉంటే చెప్పండి, అంతవరకే. అవ్వట్లేదండి ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎలా ఉన్నారంటే, మా అమ్మాయి కూడా అదో రకమండి. మీ అమ్మాయి అదో రకమని నువ్వే చెప్పాక ఇంక సంబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ మాట కూడా చెప్పమానండి. నేను అమ్మాయిని పిలిచా, మా అమ్మాయిని నేను చెప్పాలి, ఊరుకోవాలంతే. మా అమ్మాయినంటే ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను చెప్పమలేదు. అనవసరంగా మాట్లాడతాం మనం.
ఇలా ఇద్దరు ముగ్గురికి మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదని నువ్వు చెప్పేవనుకో, ఇక అమ్మాయి గదిలోంచి బయటికి రాదమ్మా. మా నాన్న చంపుకు తింటున్నాడు, నన్ను వచ్చిన వాడికల్లా నాకు పెళ్ళి అవ్వలేదని చెప్తున్నాడు. ఎక్కడ ఈయనకి ఎందుకు? కొందరు పిల్లలకి చదువు రాదు, కొంచెం వెనకబడతారు, ఆ విషయం చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? 10th క్లాస్. అంతే, 10th క్లాసేనండి, మేము బెంగెట్టుకున్నాం, ఎందుకంటే వీడికి చదువు రావట్లేదు. ఎవడు అడిగాడు నిన్ను? నీకు చదువు రాకపోతే ట్యూషన్ పెట్టించరాదా? ఇంట్లో చూసుకోరాదా? నువ్వు మీ ఆవిడ మాట్లాడుకోవాలి. ఊళ్ళో వాళ్ళకి టౌకెత్తామేంటి మొత్తం పట్టుకుని చాటింపయ్యాలా? వాడు ఏమైనా చెప్తాడా? పోనీ ఎప్పటివో కష్టాలు ఏదో చేసేస్తాయని ఊహించుకుంటామండి. అసలు ఆ కష్టాలు వచ్చే వరకు మనం ఈ భూమి మీద ఉంటామా? అవసరమా? అందుకని ఎప్పటి మాటలు అప్పుడే. ఇవాళ అవసరమైన మాటలే ఇవాళ మాట్లాడాలి, రేపటివి ఇవాళ అక్కర్లేదు, రేపే మాట్లాడచ్చు. తాంబూలాల నాటి మాటలు వేరు, వివాహం నాటి మాటలు వేరు, శోభనం నాటి మాటలు వేరు, మనుగుడుపుల నాటి మాటలు వేరు, ఏడాది అయ్యాక సంక్రాంతి పండుగ కొత్త మాటలు వేరు, అన్నీ మారిపోతాయి. ఎప్పుడు ఒకలాగే ఉంటామా? అలాగే ఇంకొకటి, ఆరోగ్యాలు బాగుండాలంటే ఎప్పటి ఆలోచనలు అప్పుడే చెయ్యాలి. అనవసరంగా బుర్రలోకి ఆలోచనల్ని రానివ్వద్దు. ఇది చాలా కష్టమే, కానీ ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడు 10 మందిలో ఉన్నామంటే మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ మనని గమనిస్తూ ఉంటారు. ఎవరికేసైనా ఎక్కువ చూసామంటే ఏంటి లింకు అంటాడు ఎవడో. ఇక్కడ 10 మందిలో ఉన్నప్పుడు మన చూపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు మన మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఒంటరిగా ముఖ్యంగా యువకుల్ని వదలకండి దయచేసి. తల్లో తండ్రో అన్నయ్యో అక్కయ్యో వాళ్ళతో కాస్త మాట కలపండి, వాళ్ళతో పాటుగా ఉండండి. ఆ ఎవడో గొట్టంగాడితో ఫోన్లో మాట్లాడే బదులు మా నాన్నతో మాట్లాడచ్చు కదా, మా అన్నయ్యతో మాట్లాడచ్చు కదా, మా అమ్మతో మాట్లాడచ్చు కదా అనే భావన అమ్మాయికి కలిగితే తప్పుదారి పట్టకుండా ఉంటుందమ్మా. వాళ్ళని ఒంటరిగా వదిలేయకండి. ఒంటరిగా వదిలేస్తే ఆ మనసులో ఏ ఆలోచనలు వస్తాయో తెలియదు. ఆ ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక మాట లెక్క, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి, ఎప్పటి మాటలు అప్పుడే మాట్లాడాలి, ఎప్పటి ఆలోచనలు అప్పుడే చేయాలి. ఈ 3 చేశాక అవన్నీ వదిలేయాలి. నమశివాయ, అది లెక్క. ఇది చాలా ముఖ్యం. నేను ఇలా చేశా, నేను ఇన్ని మాట్లాడా, నేను ఇలా ఆలోచించా, ఇవన్నీ ఎవరికి చెప్పకూడదు. అక్కడికక్కడే వదిలేయి. అవన్నీ ఆలోచనలన్నీ అమలవుతాయని లేదు, ఆ మాటలన్నీ నిజమవుతాయని లేదు, అసలు ఆ పనులన్నీ జరుగుతాయని లేదు, అంతవరకు మనం ఇక్కడ ఉంటామని లేదు. ఇక్కడ అంత తేలిగ్గా జీవితాన్ని తీసుకోవాలి. ఆ రకంగా జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడానికి, ధైర్యంగా మీ పనులన్నీ చేసుకోవడానికి ఇది బంగారం లాంటి సంవత్సరం కాబట్టి మీరు పట్టిందల్లా బంగారం కావడానికి నా ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.